కలుగును కాక. ఈ మాసంలో ఇది చివరి ఆదివారం. చక్కగా దేవుడు దయ చూపించినాడు, సజీవులాగా ఉంచినాడు. మరి మందిరాలలో కూర్చొని ప్రవర్తించుకునే భాగ్యం ఇచ్చాడు. చాలా మందికి లేనటువంటి గొప్ప భాగ్యం. దాన్ని బట్టి మీ అందరి పక్షాన, నా పక్షాన, మరి సంఘ పక్షాన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనందరికీ తెలుసు, ఒక్క మాటతో చెప్పాలి అంటే రక్షించబడినటువంటి మనం, రక్షణలో కొనసాగుతున్నటువంటి మనం దీవెనకరంగా మరి ప్రభువుకు మహిమకరంగా ఉంటున్న పక్షాన దేవుడు మరి ఎక్కువగా మనల్ని ఆదరిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. మరి ఒక చిన్న మాటతో మనం ప్రారంభించుకున్నాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో మనం చూస్తే చివరి భాగం అంటే 30వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనా నేను ఆయన అడుగుతూ ఉన్నాడు. రక్షించబడాలి అంటే నేనేం చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. అందుకు వారు ఎవరినైతే అడిగారో వాళ్ళు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పి అని తర్వాత వాక్యం ఉన్నది, నేను చెప్పిరి అంటున్నాను. అందువలన వారు 31వ వచనంలో చూస్తే, 33వ వచనంలో చూస్తే, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. నీవును నీ ఇంటి వారును రక్షించబడాలి, నీవును నీ ఇంటి వారును ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. ఈ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉండాలి. ఇక్కడ వారు అంటే ఎవరు, ఆయన అంటే ఎవరు మనం గమనించినట్లయితే, ఆయన అంటే ఆయన ఒక జైలర్, ఆయన చెరసాల నాయకుడు. వారు అంటే పౌలు, సీల. మనకంతా కూడా పాట యెహోవా నీ నామము ఏమిటి, పౌలు సీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా మంచి పాట కదా. ఈరోజు ఈ టాపిక్ అది రిలేటెడ్, దానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి మీ అందరికీ కథ తెలుసు కాబట్టి పూర్తి లోతుకు వెళ్ళక్కర్లేదు. మనం ఏదైతే ఆలోచన పలుకులతో నింపబడ్డామో దాన్ని షేర్ చేస్తాం. సో ఏదో జరిగింది, ఆ జరిగిన తర్వాత ఆ చెరసాల నాయకునికి ఒక కనువిప్పు కలిగింది, ఒక ఆలోచన కలిగింది, ఒక ఆశ కలిగింది. ఆశ ఏమిటంటే, నేను రక్షణ పొందుకోవాలి. మనం గత 2 వారములుగా స్వార్థ ప్రకటన, రక్షణ అనేటువంటి అంశాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మొదటి వారము నాడు మరి దేవుడు బాప్టిజం తీసుకున్న తర్వాత, యేసు ప్రభుల వారు గట్టి మీదకి వచ్చిన తర్వాత మొట్టమొదటి పరిచర్య, మొదటి రోజు ఏం చేసుకున్నాడు, ఎంతమందిని తీసుకున్నాడు, తర్వాత రోజు ఏం జరిగింది, 3వ దినమున అనేటువంటిది మళ్ళీ ఇంకొక ఆదివారం మాట్లాడుకున్నాం. అది కానాను పెళ్లి విందుకు వెళ్ళి అన్యుల గురించినటువంటి, తన బంధువుల గురించి, తన స్నేహితుల గురించినటువంటి అంశంలో రక్షణ కార్యాన్ని ఎలా అద్భుతాన్ని జరిగించాడు అనేటువంటిది. ఇక్కడ అంశం ఏమిటంటే, ఇక ఇతరులకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ ఇతరుల విషయంలో మరి అనేక రీతిలుగా ఆశపడుతున్నటువంటి వారు అనేకులు ఉన్నారు, కానీ వారికి అందుబాటులో లేనటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులను బట్టి వారు రక్షణ మార్గంలోనికి రాలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే రోజులు అలాగే ఉన్నాయి, దానికి ఎవరు ఏమీ చేయలేం. కానీ మన పనులేంటి మనం చేసుకుంటూ ముందుకు పోతే చాలు. ఇక్కడ ఆ జైలర్ అంటే చెరసాల నాయకుడు అని తెలుగులో ఉంది. మీరు చెరసాల నాయకుడు అందామా, జైలర్ అందామా, అది మీ ఇష్టం. ఏదేమైనప్పటికీ కూడా ఏదో జరిగిన తర్వాత అతనిలో మార్పు వచ్చింది. ఆ మార్పును బట్టి అతను అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడంటే ఆ పౌలు సీలను అడుగుతున్నాడు. ఏమని అంటే, మనం చదువుకున్నటువంటి మాట, వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అక్కడ ఏదో జరిగింది లోపల, బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొని వచ్చి ఈ పౌలు సీలను అడుగుతూ ఉన్నాడు, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేమి చేయవలను? రక్షించబడటానికి నేనేం చేయాలి? శరీరీతిగా రక్షణ మనకు తెలుసు. ఏదైనా ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దాని నుంచి మనకు విడుదల కలిగజేస్తే మనం రక్షించబడ్డాం. మనం ఎంతో బయటపడ్డాం ఆ పాపం నుంచి, లేదా ఆ తప్పు నుంచి, లేదా ఆ బాధ నుంచి, లేదా ఆ యొక్క ఆ క్రషింగ్ ఏమంటారు, నడిపివేయడం, ఆ యొక్క బాధ,
వేగం నుంచి మనం విడుదల పొందుకున్నామని సంతోషపడుతూ ఉంటాం. అట్లాగే ఆత్మ విషయానికి వస్తే ఇది ఒక రక్షణ మార్గం, ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గం. అయితే పౌలు శీలలో ఏం చేశారు, ఎట్లా చేశారు అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి ఇక్కడ ఆ జైలర్, ఆ యొక్క నాయకుడు, ఏదైతే చెరసాల నాయకుడు ఉన్నాడో ఆయన అంటూ ఉన్నాడు, మరి నేనేం చేయాలి అంటే వాళ్ళు ఒకటే మాట అంటున్నారు 31వ వచనంలో 16వ అధ్యాయం అపోస్తుల కార్యముల్లో, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుతుంది. చాలా సులువు, చాలా చాలా సులువైనటువంటి అంశం. మనం అనుకుంటూ ఉన్నాం ఎన్ని బరువులు మోయాలో, ఎన్ని రకాలైనటువంటి ఆ యొక్క ఏమంటారు ఇరుగులు ఇబ్బందులు కూడా వెళ్ళి దాన్ని పొందుకునేవాడిది ఏం లేదు. దాన్ని బాప్తిజం పొందువాడు రక్షించబడును అంటాం కదా. అట్లాగే ప్రభువైన యేసునందు నమ్మకం ఉంచుము, నమ్మకం ఉంచితే చాలు. నేను నీకు చాలా సింపుల్ వే చూపిస్తున్నా. కాబట్టి నువ్వు చేయాల్సింది చాలా ఇష్టం తప్ప ఏంటి, నమ్మకం. చాలా మంది అన్నలు వచ్చారు ఇవాళ, వాళ్ళలో ఒక సిస్టర్ ఆవిడ అంటుంది, నాకు పరిచయం చేస్తావు అన్నయ్య లేదు దేవుడు అంట, మీరు నమ్మకం మాత్రం ఉంచాలి చూడండి, మిమ్మల్ని అందుకే తీసుకొచ్చిన. ఎంత సంతోషం అనిపించింది. నమ్మాలి, కాపర్నే కాదు. వాళ్ళందరూ బాబు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయన పట్టుకోవచ్చు, ప్రేయర్ చేసి ప్రభునందు విశ్వాసం. ప్రభు చేసుకుంటాడు కార్యాలన్నీ. మేమంతా అక్కడ సూపర్వైజర్స్, ఆయన చేతిలో పనిముట్లో పనివాళ్ళం మాత్రమే. నా వల్ల ఇదైంది, నేను చేస్తే ఇదైంది అని చెప్పుకోవడానికి మా ఆయన ఏమీ లేదు. ఉన్నదంతా ఆయన. మేము ఆయన వారము, ఆయన మావారు అంతే. ఆ మాట చెప్పడానికి కూడా ఎంత బుడదేనే కావాలి, ఆయన మావాడు అని చెప్పాలి. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చెరసాల నాయకుడు ఆ జైలర్ అడుగుతూ ఉన్నాడు, ఏం జరిగితే ఆలోచన వచ్చిందో నేను మళ్ళీ మీకు చెప్తాను. ఎనిక్కిపోదాం. చాలా మంది మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు సల్యూషన్ రాలేదనుకోండి, ఈ ఆన్సర్ ఉంటుంది బుక్కుల్లో చివరి ఇస్తాడు. పాత రోజుల్లో ఇప్పుడు ఎట్టిస్తాడో తెలియదు కానీ లాస్ట్ పేజీలో ఆన్సర్స్ ఉంటాయి. ఆన్సర్ తీసుకొని ఎనిక్కి నరుక్కుంటూ పోతాం మేము. అట్లా సాల్వ్ చేసేవాళ్ళం ప్రాబ్లమ్స్. మొదటి ఆన్సర్ చూసుకొని ఇప్పుడు ముందు ఆన్సర్ అన్నమాట. ఏమిటి, ఆ జైలర్ లాంటి వాళ్ళు అనేకులు ఉన్నారు, వాళ్ళకి రక్షణ అనుభవం లేదు, రక్షణ అవసరం ఉన్నది, కానీ వారికి ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియట్లేదు. అందుకే ఆయనకు దొరికినట్టుగా వారు అనే వాళ్ళు దొరకాలి. ఆయనకి ఎవరు దొరికారు, పౌలు శీలలో దొరికారు. పాపం ఆయనకి చాలా చక్కగా దొరికారు, గొప్పలు దొరికారు, మంచి దొరికారు. అప్పుడు ఆయన అడుగుతూ ఉన్నాడు, ఆ సంఘటనను బట్టి, ఆ జరిగిన దాన్ని బట్టి, ఆయనకు వచ్చిన ఆలోచనను బట్టి, ఎట్లాయా మరి నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే, యేసు ప్రభువుల వారి యందు నమ్మకం ఉంచుము, అప్పుడు నీవే కాదు నీ ఇంటి వారిని కూడా రక్షించబడతారయ్యా అని చక్కటి సలహా ఇస్తూ ఉన్నారు. చక్కటి మార్గం చెప్తూ ఉన్నారు. సలహా కంటే చక్కటి మార్గం చూపిస్తూ ఉన్నారు. ఈ మార్గం చూపించటమే సువార్త పరిచయం. ఇదే సువార్త చెప్పటం అంటే ఆయనకు లేనిది, ఆయనలో ఉన్న వేదన తొలగించగలిగినటువంటి మార్గమే మంచి మాట. సువార్త అంటే మంచి మాట. ఇంకా నష్టపోతావా లేరా, ఇంకా నీకు మేలు జరగదులేరా అనేదానికంటే జరుగుతురా, ఇలా చేసుకో అని చెప్తాయి సువార్త. సువార్త అంటే మంచి మాట, మంచి మాట. మీరు ఇక్కడ గమనిస్తే పౌలు శీలలో చెప్తున్నటువంటి మాట చాలా సులువుగా ఉంది. ఎందుకంటే అంత వేదన పడతాం, ఎందుకంత దుఃఖం నీకు, ఎందుకంటే టెన్షన్, ఎందుకంత డిప్రెషన్, యేసు ప్రభువు యందు నమ్మకం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షించబడతారు అని. ఆ తర్వాత మరి ఒకసారి మీరు గమనిస్తే 23వ వచనంలోనే, ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి బయటకు తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. అంటే వారి ఎట్లున్నారంట, పౌలు శీలలో గాయములతో ఉన్నారు. జ్ఞాపకం పెట్టుకోండి, గాయములతో ఉన్నారు వాళ్ళు. అంతేకాదు బయటకు తీసుకొని వచ్చాడు. ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడు, చాలాసాల అంటే జైల్లో ఉన్నారు వాళ్ళు, గాయాలతో ఉన్నారు వాళ్ళు, వాళ్ళను బయటకు తీసుకొని వచ్చినాడు. వాళ్ళు అడిగితే చెప్పారు ఇట్లా మార్గం అంటే ఏదో యేసయ్య నమ్మకాయ విశ్వాసం ఉంచని. అప్పుడు వారిని తీసుకొచ్చి గాయములు కడిగి కట్టి ఇంకా ఏం చేస్తున్నాడు ఆయన, వెంటనే అతడును అతని ఇంటి వాళ్ళు బాప్తిస్మము పొందిన. ఎప్పుడైతే బాప్తిస్మం పొందినారో అదొక గుర్తు. నువ్వు ఎంతగా దేవుని నమ్మినప్పటికీ కూడా బాప్తిజం లేకపోతే అది గుర్తు కాదు. పెళ్ళయిందంటే లేకపోతే కొంచెం డౌట్ వస్తుంది, ఏమన్నా పెళ్ళైంది అంటారు. ఏమంటే ఉండాలి, తాలిబొట్టు ఉండాలి, కానీ మనం ఉంటాయి కదా కొన్ని పద్ధతులు. కాబట్టి బాప్తిజం తీసుకోకుండా నేను రక్షించబడ్డానని చెప్పుకుంటే నమ్మి బాప్తిజం పొందువాడు రక్షించబడాలని అంటాడు రెండవ మాట. కాబట్టి విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి, దాంతోపాటు ఏం చేయాలి, బాప్తిజం తీసుకోవాలి. సరే, అది సెకండరీ మాట. ఇప్పుడు నాకు టాపిక్ కాదు కాబట్టి పక్కన పెట్టేద్దాం.
కాబట్టి జైలర్ ఏం చేశాడంటే ఆయన ఇంటి వారందరూ తీసుకున్నారు. ఏం జరిగింది తర్వాత అంటే ఆ కుటుంబం అంతా కూడా ఆనందంతో నింపబడింది. నీవు నిర్ణయించి వారిలో బాప్తిజం తీసుకుంటే, నీవు నిర్ణయించి వాళ్ళు రక్షణ మార్గంలోనికి వస్తే, నీవు నిర్ణయించి వాళ్ళు యేసు ప్రభువుల వారిలో నమ్మకం ఉంచినట్లయితే ఆనందం ఉంటుంది నీ కుటుంబం. అంటే కష్టాలు రావా, కన్నీళ్ళు రావా కాదు, అన్నింటిలో కూడా ఆనందం పైకి వస్తూ ఉంటాం, తేలుతూ ఉంటాం అన్నమాట. ఆయన నీళ్ళలో పోయేది అందుకనే పెట్రోల్ లాంటివి అంటుకున్నప్పుడు, ఆయిల్ లాంటివి అంటుకున్నప్పుడు నీళ్ళు దొరుకుతాయి. నీళ్లు చల్లితే ఆయిల్ పైకి వస్తుంది, ఇంకా మంట పెరుగుతుంది. ఇసుక పోస్తారు, లేకపోతే ఇంకేదన్నా పోస్తారు, మట్టి పోస్తారు, ఇంకా లేకపోతే అప్పం కొడతాయి. నీళ్ళు మాత్రం చల్లరు. నీళ్ళు చల్లితే లాభం లే, మళ్ళీ ఆయిల్ పైకి వచ్చి ఆ మంట పైన కనిపిస్తుంది. జనరల్ బాబా మీరు నేర్చుకోవాలా, చెప్పాలన్న కాన్సెప్ట్ నాకు ప్రోత్సాహంగా కదా. అంతే కదా, నిప్పు కాలుతున్నప్పుడు ఏదైనా పోయచ్చు, నీళ్లు పోయి. ఆయిల్ కాలుతుంటే నీళ్లు పోస్తే ఏమన్నా ఆయిల్ కానీ పెట్రోల్ ఇంకా నీళ్ళతో పాటు మంట ఇంకా స్ప్రెడ్ అయిపోయి సరే. నేనేమైనప్పటికీ కూడా వారు వారి కుటుంబం ఆనందించింది. ఇప్పుడు నేనేమంటానంటే ఆ జైలర్ ప్లేస్ లో నువ్వు ఉన్నావు, ఆ జైలర్ ప్లేస్ లో నీ బంధువులు ఉన్నారు, నీ స్నేహితులు ఉన్నారు, రక్షణ ఏంటో తెలియదు. వాళ్ళందరూ చనిపోతే ఏమవుతారో నీకు తెలుసు, ఎందుకంటే నువ్వు రక్షణలో ఉన్నావు. రక్షణ లేకుండా వాళ్ళు చనిపోయినట్లయితే ఏం జరుగుతుందో నీకు చాలా స్పష్టంగా తెలుసు. నేను వాక్యం ద్వారా చెప్పక్కర్లేదు, సమయం అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఆ నిత్య నరకాన్ని కూడా మనకు పోకుండా వాళ్ళు తప్పించబడాలంటే దేవుడు నేను ఎన్నుకున్నాడు, నేను ఏర్పాటు చేసుకున్నాను, స్వార్థ పరిచర్య చేయాలి. నీకు చదువు ఉన్నాయి, లేకపోతే నాకు చదువు లేదు, నాకు ఇంకా యాక్టివ్నెస్ ఉంది, నేను ధైర్యంగా పోగలుగుతా, నేను చెప్పాను కదా. ఆడపిల్లలంతా కూడా నాకు ఎంత సంతోషం వేస్తుంది, ఇట్లా కదా ఉండాలి వీళ్ళు అనుకున్నాను నేను. రాక్షసులాగా ఉండిపోయారు కానీ ఎంత మేలుల వైపు, ఎంత అభివృద్ధి వైపు వెళ్తున్నారు ఆడపిల్లలు. కాబట్టి నేననేటువంటి ప్రేమని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇటువంటి వారు అనేకుడి బంధువుల్లో ఉన్నారు, స్నేహితుల్లో ఉన్నారు. నేను అన్నిటి గురించి, ఇతరుల గురించి, ఇది నమ్మని వారి గురించి నేను మాట్లాడమ్మా. మొట్టమొదట నీ ఇంట్లో ఉన్నటువంటి పంట ఏదో చూసుకో. పంట విస్తారంగా అక్కడనే ఉంది, మొదట అక్కడ పోయి పంట విస్తారం పనివాడు కావాలి. దేవుడు అడుగు, నీకే పనివాడుగా దేవుడు అధికారం నేను సద్వినియోగం చేసుకోకుండా నేను ఇంకా వేరే వాళ్ళని పెట్టుకుంటాను దేవుని పైన ఆలోచన చేసి నువ్వే ఒక పెద్దగా ఆశంకంగా మారిపోయావు. అది వద్దు అంటున్నాను నేను. నా 3 వారాల కాన్సెప్ట్ ఇది. ఈ రోజుతో కలుపుకొని కొత్త సండే కూడా ఏదో అవుతుందేమో నాకు తెలియదు, దేవుని చిత్తం ఏ ఆలోచనిస్తే. కాబట్టి స్వార్థ పరిచర్య చేయాలి. ఇటువంటి వారు అనేకులు ఉన్నారు. మరి చాలా సులువుగా అయిపోయి పౌలు శీల పట్టుకున్నాడు. పౌలు శీలను తీసుకొచ్చేసి ఏం కావాలేమో అదిగో ఇది చేసుకోపో అన్నాడు. ఆయన ఏమన్నాడు? యేసు ప్రభువే. అయిపోయిందా వాక్యం కూడా అయిపోయింది. చాలా సులువు, నీకు సులువు. అమ్మా విశ్వసించిన రక్షించబడతాం, అయిపోయింది, నీకు సులువు. ఆ మాట చెప్పినటువంటి పౌలు శీలలు అక్కడి దాకా రావటానికి అపోస్తల కార్యాలు మొదటి నుంచి చూడక్కర్లా. ఆ అధ్యాయం 16వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ఏం జరిగిందో అర్థమవుతుంది. ఊరికే వచ్చి వాళ్ళు అక్కడి దాకా వచ్చి విశ్వసించు రక్షించబడతావు అని చెప్పలా. అలా రావటానికి, అక్కడికి రావటానికి ప్రాణాలు సైతం అర్పించే స్థితిలో వచ్చినాయి. అక్కడ కూడా నిలబడగలిగారు పౌలు శీలలు. యాక్చువల్గా వాళ్ళ ఉద్దేశం వేరు. మీరు ఆ 16వ అధ్యాయం మొదటి వచనాల్లో చూస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలనుకున్నారు. దేవుడు మూసేశాడు. యోనా కథ తెలుసు మనం. అరే ఇటెల్ రాబోయ్ అంటే అటెళ్ళాడు. కాబట్టి దేవుడు సపోర్ట్లు కొట్టి యోనా నా ముద్దు బిడ్డ, యోనా నా మంచి బిడ్డ, మాధవకమ్మ నా మంచి బిడ్డ, చెప్పిన మాట ఇవ్వకపోయినా నేను భుజానికి ఎత్తుకుంటా అన్నాడా? తీసుకపోయే సముద్రంలో పడదొస్తే చేప మింగాల్సి వచ్చింది. అవునా? దేవుడు అన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి సరే. దేవుడు ప్రతిదీ కూడా ఏర్పాటు చేస్తాడు. నీకు సమస్య ఇస్తే పరిష్కారం పెట్టించాడు. నీకు ఆకలి రెడీగా పెట్టించాడు. ఎక్కడో ప్రొవిజన్స్, అవసరతలు తీర్చడానికి దేవుడు అన్ని సిద్ధపరిచిన తర్వాత నీ దగ్గరకు తెలిసేయి అంటాడు. నువ్వేమనుకుంటావు అంటే ఇది చేస్తే అది చేస్తే అనుకుంటానే కాస్త సంవత్సరాలు తరబడి కాదు. అవకాశాలు సాతాను ఇవ్వడు, తీసేస్తాడు. పొందుకోవాలి, అవకాశాలు పొందుకోవాలి. పౌలు శీల చాలా నాయకుడు. ఇక్కడ ముగ్గురే
నేను పౌలు శీలను కూడా ఒకటిగానే చెప్తాను, ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలు అపోస్తలులు కదా. కాబట్టి అక్కడ ఉన్నది ఇద్దరే, చెప్పేవాడు వినేవాడు. చెప్పేవాడు వినేవాడు. ఏంటో చెప్పడం, ఏంటో వినడం, స్వార్థ. మంచి మాట, ఇలా ఉంటే నువ్వు రక్షించబడతావు, ఇలా ఉంటే నీవు నీ కుటుంబం సంతోషంగా ఉంటారు, ఇలా ఉంటే నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుందని చెప్పటం. ఆ చెప్పటాన్ని ఆడు నమ్మటాన్ని మధ్యలో ఇంకొకటి ఉంది. అది ఏమిటంటే మధ్యలో ఒకటి ఆ 31వ వచనము తర్వాత నేను ఎగిరి 33వ వచనానికి వెళ్ళిపోయాను. ఇప్పుడు 32వ వచనంలో అతనికి ఇంటనున్న వారందరికీ వినాలని వాళ్ళకి ఆసక్తి ఉంది, కానీ చెప్పాలని లేదు. చెప్పాలి. స్వార్థ పరిచర్య అంటే అదే. అనేకులు రక్షణ మార్గం అంటే ఏంటో తెలియక నశించిపోతూ ఉంటాయి. నిత్య నరకాన్ని కొనడానికి వెళ్తారు, అది మనకు మాత్రమే తెలుసు. వాళ్ళకు నేనేమంటున్నానంటే ఎవరి గురించి ఆలోచన చేయకండి, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. మన బంధువులు, మన స్నేహితులు మనకు ముఖ్యం. నా అనుకున్న వారు మొదట రక్షించబడాలి. అందుకని ఈ పౌలు శీలలు అక్కడికి వెళ్ళిపోయారు. ఏం చేయడానికి పంపించాడు వాళ్ళని? ఆ యొక్క జైలర్ యొక్క రక్షణార్థమే పంపించాడు. ఆ రక్షణార్థమే పంపించినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి? కొండలు పిండి కొట్టల, ఇంకేదో చేయాల. ఏం చెప్పారు? సువార్త చెప్పారు, వాక్యం చెప్పారు. నువ్వు అనేకులు రక్షణార్థమే ప్రయాసపడతావు. నువ్వేం చెప్తావు? ఆ సంఘానికి పోతే బాగుపడతావు, ఈ కాపీ దగ్గరికి పోతే బాగుపడతావు, ఆ గుడికి పోయి అలా చేస్తే బాగుపడతావు, ఇలా నువ్వు $1000 ఇస్తే బాగుపడతావు. ఈ ఇంద్రం పోయి నేను అన్ని లిక్కే రసిపేసి ఆయా జీరో ఆయా అన్నట్టయితే ఎట్లా పోయి 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది రక్షణలోకి వచ్చి అని నువ్వు చెప్పే పరిస్థితుల్లో స్వార్థ చెప్పమంటే ఆడిపోతే బాగైతే కోటల తట్టు ఇడ్లు తట్టు ఆడిపో ఈడిపోయి ఆడిపోతే ఏమొస్తుంది నాయన ఉన్న చోట కూర్చొని ప్రభు అని విశ్వసించడం నాయన. స్వార్థ పరిచర్య, వాక్య పరిచర్యను అందించాలి. ఈ వాక్య పరిచర్యను అందించడానికి పౌలు శీలలు ఇంటికాడ వచ్చి భోంచేసిన తర్వాత సాయంకాలం మళ్ళీ వాకింగ్కి వెళ్ళినట్టు వెళ్ళి రాకపోతే చెప్పలేదు. ఇక్కడ వీళ్ళ పని కదా. అందుకే స్వార్థ చెప్పేవాడు ధైర్యవంతుడు, స్వార్థ చెప్పేవాడు డబ్బున్నవాడు, స్వార్థ చెప్పేవాడు అందుతాడు, స్వార్థ చెప్పేవాడు జ్ఞానవంతుడు అయినక్కరలేదని దేవుడి వాక్యాంశాలు వేస్తుంది. అందుకే వెర్రి వారిని ఏర్పాటు చేసుకుంటాను, మట్టి కుప్పలపై ఉన్నటువంటి వారిని నేను ఏర్పాటు చేసుకుంటాను, వెళ్ళలేని వారిని ఏర్పాటు చేసుకుంటాను అన్నాడు. ఈ రోజు నీవు వెళ్ళలేని వాడవైతే నువ్వు దేవుని సేవకు ఉపయోగపడతావు. అందులో అనుమానం ఏమీ లేదు. పెద్ద పెద్దలను ఎంత పిలుస్తున్నాడు ఏమో నాకు తెలియదు. పెద్ద కార్పొరేట్ వాళ్ళని ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు నాకు తెలియదు. కానీ నా ఉద్దేశము దేవుని వాక్యంలో నేను చదివించి నాకు గ్రహింపవలసింది ఏంటంటే అది ప్రతి ఒక్కరి బాధ్యత. నువ్వు రక్షించబడ్డావా, నీ మొదటి బాధ్యత నీ కుటుంబం రక్షణలోనికి వచ్చేలా చూసుకోండి. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ అత్తమామలు, నీ అక్క చెల్లెళ్ళు, నీ అన్నదమ్ములు, ఆఖరికి నీ తల్లిదండ్రులు సైతం ఒకవేళ రక్షణలో లేకపోయి ఉంటే వారి రక్షణ బాధ్యత నీదే. అందుకే దేవుడు నమ్మకంతో నిన్ను మొదట ఏర్పాటు చేసుకున్నాడు. జైలర్కు మొదట అందించబడింది. ఆ జైలర్ కుటుంబం దగ్గర తీసుకొని వచ్చి చేయించుకున్నాడు. ఏమిటట? నువ్వు ఏమి చెప్పు, వాక్యం చెప్పుకోవాలి. అది వస్తే బాగైతుంది, ఇది వస్తే బాగైతుంది చెప్పు. అది ఆశ పెట్టుకుని వచ్చినాడు తీరంగానే వెళ్ళిపో. నువ్వు చెప్పాల్సింది ఏమిటంటే వాక్యం. దేవుని స్వార్థం చెప్పు. ఎందుకు పుట్టాడు, ఎందుకు సిల్వర్ను పొందుకున్నాడు, ఎందుకు సజీవుడు తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు చెప్పు. అదే స్వార్థం. నీ పాపముల నిమిత్తమై దేవుడు ఎలాగ శ్రమ పొందాడు అది చెప్పు. అదే స్వార్థం. అట్టి స్వార్థను పక్కన పెట్టి ఇదిగో ఉద్యోగం లేదా ఉద్యోగం వస్తుంది, ఇదిగో ఇల్లు లేదా ఇల్లు వస్తుంది, ఇదిగో బంగారం లేదా బంగారం వస్తుంది, ఇదిగో ఏమి లేదా అది వస్తుంది, ఏమి లేదా అదన్నీ వస్తాయి బాబు, ఇటైనా వస్తాయి అట్టైనా వస్తాయి. అదైతే వేరే మార్గం, ఇదైతే దేవుని మార్గం. నేనంటే నమ్ముతాను. ఏమన్నట్టు రండి, దేవుడు ఏమి ఇవ్వాలి ఆయన చూసుకుంటాడు. ఏం పొందుకోవాలో నువ్వు దేనికి అర్హుడవు, దేనికి అనర్హుడవు. అందుకే కృప అనేది చివరిలో పనిచేస్తుంది. ఇదిగో అదే చెప్తున్నాడు కదా ఆయన. ఏమంటాడు? విశ్వాసంతో కృపామయుడు, కరుణామయుడు అని. ఇక్కడ జైలర్ విషయంలో జైలర్ రక్షించబడ్డాడు, ఆయన కుటుంబం రక్షించబడింది, ఆనందంగా ఉన్నారు. చాలా సులువుగా పని అయిపోయింది. కానీ పౌలు శీలల వెనక్కి మనం చూస్తే మొదటి స్టెప్ ఏంటంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు వాళ్ళని? ఎక్కడికి తీసుకొచ్చాడు బయటకు ఆయన? జైలర్. అసలు జైలరు అంటే ఎవరికి ఆయన అధికారి? జైల్లో ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇవ్వబడ్డ అధికారం అని. కాబట్టి పౌలు శీలలు ఎక్కడున్నారు? నువ్వు వాకింగ్ చెప్పాలంటే మొదట జైలుకి వెళ్ళాలి.
నల్లగొచ్చబడాలి, వెనగొచ్చబడాలి, అవమానించబడాలి. నాకు అవమానం వద్దు సార్, వాళ్ళు ఏమంటారు సార్. బాహుబల్యం అంటే నేను ఆత్మీయమైనటువంటి విషయాల్లో లోకపరంగా ఆశీర్వాదాలు ఉండవని నేను అనన్యా, నన్ను దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా, సాక్ష్యం ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. కానీ ఆత్మీయ పోరాటంలో విజయం దొరకదు. పౌలు శీలలో ఈయన దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ కూర్చున్నప్పుడు అడ్రస్ ఇచ్చి, లొకేషన్ ఇచ్చి, GPS పెట్టి కదా, మనం మ్యాప్లు ఉంటాయి కదా, గూగుల్ మ్యాప్లు పెట్టి ఆడ ఉన్నాడు ఒక జైల్లో పోయి షిప్రా పట్టి సరిపోతుంది. అట్లా చేయలే, అందరూ చాలా చేసినాడు. అది చేసింది ఏదో 2-3 పాయింట్లు తెలుసుకుందాం. వాక్యం వినేవాడి కంటే చెప్పేవాడికి, ఎందుకంటే ఆ గొప్పతనం ఏంటి, ఆ పరిస్థితి ఏంటంటే ఇది. మొట్టమొదటి పౌలు శీలల నుంచి వెనక్కి నడుచుకుంటూ పోతే ఆయనకి ఎక్కడ దొరికారు? జైలర్కి పౌలు శీలలో జైల్లో. అసలు జైలుకి ఎందుకు వచ్చారు తర్వాత విషయం, మళ్ళీ పోదాం కొంచెం వెనక్కి ఆ మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి వచనం వరకు వెనక్కి పోదాం. 35వ వచనం నుంచి వెనక్కి వెళ్దాం. ఈరోజు మీరు గమనించినట్లయితే జైలుకి ఎందుకు వచ్చారన్న తర్వాత ఆలోచించేద్దాం. అసలు జైలు అంటే మీరు సినిమాల్లో చూస్తున్నారు, సీరియల్స్లో చూస్తున్నారు కదా, బొమ్మల్లో చూస్తున్నారు కదా, ఆడ ఎస్ఐ కూర్చుంటాడు, ఈడేది కూర్చుంటాడు, ఇంకేదో కూర్చుంటాడు, చిన్న కటకటాలు ఉంటాయి, ఈడ ఉంటుంది, దాంట్లోనే టాయిలెట్ ఉంటుంది, ఇంకేదో ఉంటుంది కదా, బాగుంటుంది కదా. ఈ మధ్య ఏదో కొద్దిగా ఏదో పెట్టారంట, ఎవరికైనా ఆశ ఉంటే ఏదో 500 1000 రూపాయలు కట్టే గంటసేపు ఉండని ఇస్తారు జైలు అంటే, అనుభవం అన్నమాట. అటువంటి వాటి కోసం కూడా ఎగబడేటువంటి యవనస్తులు ఉన్నారు. దేవుడు వారిని క్షమించుగాక, దీవించుగాక. ఇందులో మనం ఏం చేయలేము, మనమైతే ఆశపడలేము, భయపడతాం, వద్దులే నాయన మనకెందుకు వచ్చింది తిప్పాలని. కానీ శుభ్రంగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. పోతే మళ్ళీ పోవాలనిపిస్తుంది, ఉంటే ఉండాలనిపిస్తుంది. ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలైనా అక్కడే ఉండాలనిపిస్తుంది. ముచ్చట్లు ఉంటాయి అక్కడ, అందరూ కూర్చొని చెమ్మచ్చ ఆడుకుంటారు, ముచ్చట్లు. పౌలు శీలను బంధించారు, ఆయనకు జైల్లో పెట్టారంటే నేను అనుకుంటా ఏం పౌలు శీల లేదా, ఇంకో 10 మంది 5 మంది వేరే ఉండొచ్చు, మనం చూడలే, ఉండిండొచ్చు. అవునంటారు కాదంటారు. వాళ్ళందరికీ కాపులా పెట్టారంటే ఎక్కడ పెట్టింటారు, ఎక్కడికో పెట్టారు. ఆ రోజుల్లో లాగా ఈ రోజు ఊళ్ళ మధ్యలో పోలీస్ స్టేషన్స్, లేకపోతే ఊళ్ళ మధ్యలో జైలు కాదు కదా. అండమాన్ నికోబార్ గురించి విన్నారు? అండమాన్ నికోబార్ అంటే దీవులు. మీకు తెలుసు అక్కడ జైలు ఉన్నాయని. ఎవరినైనా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి అండమాన్ నికోబార్ దీవులకు పంపించేస్తారంట. పాత రోజుల్లో బాగా వినేవాళ్ళం. ఈ రోజుల్లో డబ్బులు ఇచ్చి అందరూ బెయిల్ తెచ్చుకుంటున్నారు, కానీ పోకుండా అండమాన్ నికోబార్ పంపించాల్సి వచ్చిన కేసులు వస్తే అడిగే పంపించు. అంటే సపరేట్గా, అంటే ఒక్కొక్కసారి కొండలను తవ్వి ఒక చిన్న గుహల్లాగా చేసి, ఆ రోజుల్లో సమాధులు కూడా అలాగే చేసేవారు. పెద్ద తొట్టి తొలిపించేసి కొండను ఆ పక్క ఈ పక్క బెడ్లు పెట్టినట్టు పెట్టేవారు. మన రైల్వే బెర్తులు ఉన్నట్టు అనమాట. వాళ్ళ కుటుంబానికి అదే, వాళ్ళ సంతతికి అదే అనమాట. కాబట్టి చీకటిగా ఉండకుండా ఎప్పుడు నిరంతరం సూర్యుని వెలుతురుతో ఉండాలి జైలు. ఇప్పుడు జైలు చూసి ఆలోచన చేస్తున్నారని అందుకే చెప్పారు, కొండలను తవ్వి గుహలుగా చేసి పెడతారు. కాబట్టి వెలుతురు బాగుంటుంది. వెలుతురు లేకుండా ఉంటే ఏమి ఎట్లా ఉంటుంది పరిస్థితి? వెలుతురు లేదంటే చీకటే కదా భయ్. ఆ చీకటే ఉంటే ఏముంటుంది పరిస్థితి, ఎట్లుంటుంది? రాత్రి కరెంటు పోయింది, ఫ్యాన్ ఆగిపోయింది. ఫ్యాన్ ఆగిపోతే ఏమైంది? చెమట పట్టింది. చెమట పట్టగానే దుప్పటి తీసినాం. దుప్పటి తీయగానే ఫస్ట్ ఈ పక్కనేమో గిటారు, ఈ పక్కనేమో డ్రమ్స్. ఎవరు? ఈగలుద్దాం చెప్తారా చెప్పరా? మీరు నన్ను ప్రోత్సహించకపోతే నేనే వాటికి మనపేస్తా. మిమ్మల్ని ఇంటికి కూడా పోయి నేను తలపేస్తా. హంగర్ స్ట్రైక్ ఈరోజు. చిరాకు, చెమట పుట్టుంటుంది, దోమలు కదులుతుంటాయి, ఈగలు గుయ్యంటుంటాయి. ఇంకా గుహల్లో తగినప్పుడు అట్లా అంటే మీకు తెలుసో లేదో చెమ్మ నీరు వస్తుంటుంది. అది ఇంకా పాచిపెట్టిన వాసన వస్తుంటుంది. జైలు అంటే శుభ్రంగా ఉండేది అనుకుంటున్నారు. ఆన్నే కూర్చుంటారు, ఆన్నే కడుక్కుంటారు, ఆన్నే తింటారు. ఈ రోజుల్లోనైనా ఆ రోజుల్లోనైనా పద్ధతి అదే ఉందేమన్నా. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఎందుకు ఆ పరిస్థితులు అక్కడికి వెళ్ళారనేది మళ్ళీ ఒక మెట్టు ఎనికి పోదాం. నేను చెప్తున్నాను కదా, మొదటి వచ్చిన వరకు మిమ్మల్ని వదిలేదు లేదని. అది గంట కానీ గంటన్నర కానీ. అప్పుడు అనుకుంటా 45 నిమిషాలు కాపాలని. గంట సేపు అయితే కానీ ఆపనీకుంటారు. అప్పుడే కంట్రోల్స్ కావాలి. అప్పుడప్పుడు మీరు ఇంటికి అంటున్నారు కదా, టైం అవుతుంది అని.
లేదంటే ఆవలించండి, అయిపోయాక 45 నిమిషాలు దాటింది ఇలా ఆవరిస్తున్నారు, పంపించేద్దామని నేను ఆపేస్తాను. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఒక మాట నేను అనకూడదు కానీ నరకం. అప్పుడు ఆ రోజుల్లో నాకు పరిస్థితి. కాబట్టి పౌలు సీనులు ఏచి ప్రభువా నమ్మినావే, యాభై ఇంత బిర్యానీ పెడితే తిని సేవ చేసుకొని బతుకుదాం అనుకుంటే పల్లెటూరులో బిర్యానీ దొరకదని టౌన్లో హైదరాబాద్ పోదామంటే ఆడబడి నిప్పి పెడితే సేవకులను అని బాధపడలే. ఏదో చేసినారు ఏం చేసినారు? 25 వచ్చిన అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు, ఎటువంటి సందర్భము, ఎటువంటి సమయము, ఎటువంటి స్థలం అది, అటువంటి పరిస్థితుల్లో అయ్యా జైలయ్యా, దగ్గరయ్యా, ఇది నేను పోయ్యా, ఇది బిర్యానీ వేచయ్యా అని అనలే వాళ్ళు. ఆ చిరాకు పరిస్థితులు, ఆ యొక్క కఠినమైనటువంటి పరిస్థితులు, సమయం మంచిది కాదు, సందర్భము సరిగా లేదు, అనుకూలతలు అసలే లేవు. నువ్వు స్తుతి ఆరాధన చేయాలంటే 4 డ్రమ్ములు ఉండాలి, 4 గిటార్లు కొట్టేటోళ్ళు ఉండాలి, 4 పాటలు పాడేటోళ్ళు ఉండాలి, కొంచెం ఊగేటోళ్ళు. ఈ మధ్య కొంచెం డ్యాన్సులు కూడా పెరిగింది, కొంచెం డ్యాన్స్ చేసేటోళ్ళు కూడా. లేకపోతే ఉత్సాహం రాదు, ఊపు రాదు, స్తుతి ఆరాధన అసలు సరిగ్గా జరగదు. ఈ మధ్య కొంతమంది వర్షాలు పడుతుంటే కూడా చేస్తున్నామని చెప్పుకొని చేస్తున్నారు. అంటే వర్షంలో తడుస్తూ కూడా స్తుతి ఆరాధన. అది కాదేమో, ఇదేమో స్తుతి ఆరాధన. ఏం జరిగింది ఈ స్తుతి ఆరాధనలు? పాటలు పాడారు, ప్రార్థనలు చేశారు. అంటే నేనంటాను ప్రేయర్స్ అండ్ వర్షిప్ అంటే పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ, ఇంకా ఏం చేస్తారు? స్తుతి ఆరాధన చేస్తున్నారు. ఎప్పుడైతే దేవుడికి స్తుతి ఆరాధన, నీ సమయమా, నీ సందర్భమా, నీ స్థలమా, ఇది ఎట్టుందని చూసుకోక్కర్లేవు. నువ్వు నిద్రలో కూడా దేవుని స్తుతించవచ్చు. నువ్వు ఎక్కడ ఏంటి, అందుకే చెప్పాను కదా, ప్రార్థన అనే విషయంలో మన మీద జ్ఞాపకం చేస్తా ఉన్నా. ప్రార్థన రకరకాలు అంటే దాన్ని బట్టి మనం ఏం చేస్తాము, అమ్మో మోకరించి ప్రార్థించాడు, మోకరించి చేసినా, నడుస్తూ చేసినా, కూర్చొని చేసిన, ఇదే రకరకాలు. అంతేకాకుండా ప్రార్థనలు ఇంకొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏంటి? ఒంటరి ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సమాజ ప్రార్థన, సంఘ ప్రార్థన, పబ్లిక్ ప్రార్థన. పబ్లిక్ ప్రార్థన తీసుకొచ్చి ఒంటరి ప్రార్థన చేయకండి, ఒంటరి ప్రార్థన తీసుకెళ్ళి పబ్లిక్గా చెప్పకండి మీ రహస్యాలని. విన్నవాడు ఏదైనా ఉపయోగించుకుంటాడు, బాబా ఈ ప్రాబ్లం ఉంది కదా, అందరూ మంచి వాళ్ళు ఉండవు. వాళ్ళ ఆయన కొట్లాడి నయం పబ్లిక్లో పోయి మా ఆయన కొట్లాడి ప్రార్థన చేస్తే ఇంకేమన్నా ఉందా? ఈ పక్క 10 మంది, ఆ పక్క 10 మంది చేత కేసులు పెట్టిస్తారు. కలుపుతామని ఎవడు చూడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఒంటరిగా చేసే ప్రార్థన మన సమ్మక కదే చెప్పాను శుక్రవారం. ఈ ప్రార్థన ఇదే, ఆ ప్రార్థన అదే, అన్ని ప్రార్థనలే తప్ప నేను అనడంలా. కానీ నువ్వు సంఘానికి శ్రమపడి వచ్చినప్పుడు ఇక్కడ చేసే ప్రార్థన ఏ లెవెల్లో ఉండాలి, దాని స్టాండర్డ్స్ ఏంటి, దాని పరిస్థితులు ఏంటి? ఈ పిల్ల చేసే వంటకి పెద్దగా పెద్ద హోటల్లో ఏమంటారు వాళ్ళు, చెఫ్లు చేసే వంటకి ఉంటుంది, తను బాగా చేస్తుంది, ఇంట్లో అనుమానం ఏం లేదు. మనకు వంటవరకు మన బిడ్డ కాబట్టి ఏం చేసినా రుచిగానే ఉంటుంది, బాగుంటుంది. కానీ దీన్ని పోల్చుకుంటే 5 స్టార్ హోటల్లో చేసిన వాడి దగ్గరికి వెళ్తే ఏమంటావు? ఈ పిల్లకి ఏం చేయాలని అయితే అంటారు. నేను అనను కానీ నువ్వు కూడా బాగానే చేస్తే ఇంకొంచెం చేసి పెట్టా అంట, ఎందుకంటే ఆకలి. అన్ని ప్రార్థనలే కానీ సంఘానికి వచ్చినప్పుడు, మీరు ఉపవాసం ఉండి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని 10 నిమిషాలైనా ఆ ప్రార్థనలో ఎట్లుండాలి? సరే, అది పక్కన పెట్టేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకో. నీ శ్రమలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నువ్వు ఉండే స్థలము, నీ అనానుకూల పరిస్థితులు నిన్ను ఆపకూడదు. ఏం చేయాలి? ప్రార్థనలో కానీ, ప్రైజ్ అండ్ వర్షిప్లో కానీ, అంటే స్తుతి ఆరాధనలో కానీ నువ్వు ఎప్పుడు కనుక. దానివల్ల ఏం జరిగింది? కదా చివరికి జరిగింది ఏమిటి? మళ్ళీ చదువు, పర్వాలేదు చదువు. ఖైదీలు విలుచుంటేనే ఇక్కడ నేను ఈ ఖైదీలు అంటే అప్పుడు అనుకున్నాను, ఎందుకంటే పౌలు సీనులు అయితే ఖైదీలు అనే మాట రాదు. ఇక్కడ ఖైదీలు అంటే ఇంకా కొంతమంది ఎవరు ఉన్నారు. ఓకే, వాళ్ళందరూ కూడా ఈ సువార్తను వింటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా పౌలు సీనులతో కలిసి ప్రార్థిస్తూ ఉన్నారు, స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం అంటే, నీకు వచ్చినా రాకపోయినా చేసేవాడితో కలిసి హల్లెలూయా చెప్పి అనుకో, అయిపోయా కదా. ఏదో డైలాగ్ చెప్తుంటాడు చూడు, వంటంతా చేసినాక చివరిలో వేరే వాడికి జరుగు అని చెప్పి ఉప్పి తిట్టేసి అంతా నేనేం చేసిన అని చెప్పి అట్టనమాట. అట్లా మీకు కూడా ఫలితాలు వస్తాయి. చేసేవాడితో కలిసి ఆమె చెప్పండి, మౌనంగా ఉండకండి, స్తబ్దంగా ఉండకండి, బండరాళ్ళుగా మారిపోకండి, జీవం కలిగినటువంటి రాళ్ళలాగా మారిపోవాలి ప్రభుత్వం.
అంటే ఆ పరిస్థితుల్లో వీళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు, స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు రాత్రి మధ్యరాత్రి ఆయన పులకడు నిద్రపోడు అని మనం డైలాగ్ కొడుతుంటాం కదా. నిజమేనా? నిజమా కాదు? తర్వాత పాయింట్ చదువుతారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను. ఈ బిడ్డలను ఎక్కడికన్నా పంపిస్తే దేవుడు పోయిరాపోరా మనం అంటాం కదా, సర్దులేపో పదిలేపో మనకి అదేమంటాడు కిరాణా షాప్ కాదు దేవుడు. విచిత్రం, బొమ్మ తమ్మనేది మనల్ని, కానీ ఆయన మాత్రం అడుగు పెట్టాడు మనల్ని. ఇక్కడ చూడండి, మా ఏం భూకంపమ్మ ఊగట కలిగింది కదా, కొన్నిసార్లు నిద్రలో మనకి చుట్టూ ఊగినట్టు అయిపోయింది కదా. మహాభూకంపము, మహాభూకంపం. భూకంపం వస్తే ఊర్లు తేలిపోతాయి, ఊర్లు బిల్డింగ్లు కూలిపోతాయి. మహాభూకంపం అంటే నేను అనుకుంటాను ఇంకా మొత్తం యానంలో కూడా కదిలింటాయి. కానీ ఇక్కడేం కదిలినాయి? గట్టు దాటలేదు మళ్ళీ దేవుడు. ఎక్కడైతే తన ప్రొవిజన్ ఉందో, ఎక్కడైతే తన అవసరం ఉందో, ఎక్కడైతే తన బిడ్డలు ఉన్నారో అక్కడ వరకు మాత్రమే తన ప్రభావం. అందుకే మనం వచ్చే వాళ్ళకంటాం, నేను చేయబెట్టి ప్రార్థిస్తా కానీ నువ్వు నమ్మకపోతే నా ప్రభావం నేను అంటున్నాను. ఇక్కడ ఏమైంది? మహాభూకంపము కలిగాను, కానీ కదిలించబడ్డేంటి? చెరసాల గోడలు మాత్రమే. ఆ చుట్టుపక్కల ఊళ్ళు ఉన్నాయో లేకపోతే ఇల్లు ఉన్నాయో ఏం గవర్నమెంట్, ఈవెన్ కొండగుట్టలు అడవులు ఉన్నా కదలిక చాలా చెట్లు కూలిపోయి ఉండాలి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండాలి. ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నిటినీ కాకుండా దేవుడు తన బిడ్డల కోసం ఎలా ఉంటాడు అంటే అని చెప్తాడు. చాలా మంది అనుకుంటారు, నాకెందుకు చెప్పాడు ఈ పని, నేను చేయొచ్చు కదా, మరి నీకు వస్తుంది ఇది నాకు చెప్తాడు అనిపిస్తుంది. కానీ దేవుడు దాంతో కూడా ఉంటాడు. మంచిగా చెడ్డ నీకని అవసరం, దేవుడు ఉంటాడు. నీవు దేవుడి దగ్గర నుంచి దేవుడు నిన్ను చూసేది ఒకటేమ్మా, ఎస్ అని విధేయతతో వెళ్తున్నావు, వాళ్ళకి విధేయత చూస్తాడు అంతే. నువ్వు ఎప్పుడైతే విధేయత చూపించావో దేవుడు. ఇక్కడ మహాభూకంపం వల్ల చెరసాల కదిలించబడింది. ఇంకా చాలా జరిగిన ఏమైందిరా? పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాను, అందరి బంధకములు ఓడిన. స్టెప్ బై స్టెప్ చెరసాల పునాదులు గదిలినాయి, దారాలు తలుపులు తెలుసుకున్నాయి. ఈ బంధకాలు ఏం బంధకాలో తెలుసమ్మా మీకు? ఖైదీలను పైన మీరు చదివితే ఈ చెరసాలలోకి రాక ముందుగా కొంచెం పాయింట్ చూద్దామనుకుంటే మీరు 21వ వచనం, రోమీయులమైన మనం అంగీకరించటకైనను చేయటకైనను కూడని ఆచారములు వీరు చెప్పారు అని వీళ్ళ మీద నింద మోపారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఈ ప్రజలు ఎందుకు నింద మోపారు అనడానికి ఒక రీజన్ ఉంది, అది నేను చూపిస్తాను తర్వాత పైకి వెళ్ళినప్పుడు. అప్పుడు ఏమంటాడు? మన పట్టణము గలిబిలి చేయించున్నారు, వీరు గందరగోళం పట్టిస్తున్నారు. ఇప్పుడు కదా లోకం అంటుంది కదా మనలో, వీళ్ళంతా గందరగోళం పట్టిస్తున్నారు మమ్మల్ని అని అంటున్నారు కదా. అలాగే ఆ రోజుల్లో కూడా అన్నారు. అయితే ఇక్కడ ఏం జరిగింది? అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చి, ఈ పౌలు శీలల మీదకి ఒక్కొక్కళ్ళు రాలేదు, దొమ్మిగా అంటే గుంపుగా వచ్చారు కొట్టడానికి. డోంట్ వరీ, దేవుని ఉద్దేశము అక్కడ జైల్లో రక్షించబడాలి, దానికోసం నేను సిద్ధపరుస్తూ తీసుకెళ్తున్నాడు స్టెప్ బై స్టెప్. ఆ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళటంలో ఎన్నో అవాంతరాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వస్తాయి. అబ్బా నేనా సార్, నాకు డ్యూటీ పోవాలి సార్, ఒకరోజు డ్యూటీ పోతే నేను స్వార్థ సేవ పక్కన పెట్టిన ఉద్యోగం పోతుంది సార్, నాకు వచ్చే బెనిఫిట్ పోతుంది సార్, ఇలా పోల్చుకొని చూడండి ఒకసారి. వీళ్ళందరూ అటువంటి స్వార్థ సేవ చేయకపోతే ఈరోజు నీకు నాకు చేతిలో బైబిల్ ఉండేదా? మరి వాళ్ళు అలా చేశారు. వాళ్ళలో 10 పైసలు 5 పైసలు అంతా మనం చేయొద్దా? కనీసం ఒక పైసా, నేను 100కి 100 రూపాయలు వాళ్ళలో అమ్మో అంత పోలిక మనకు అవసరం లేదు, కానీ వాళ్ళలో 1 పైసా అంతా మనం చేయాలి. వద్దా? వాళ్ళు చేసి పెట్టే మనం తిని కూర్చుందామా? అంతేనా? అట్లా తిని కూర్చుంటే ఎప్పుడు పెట్టేవాడి దగ్గర తీసుకుంటే మనం అలసిగామా? దేవునికైనా మనం అప్పుడప్పుడు కొన్ని తిరిగి ఇవ్వాలి కదా. ఇంకా మనుషులకి ఏముందండి, నువ్వు ఎప్పుడైనా ఏదైనా నాకు కూడా తిరిగి ఇవ్వాలి కదా. తిరిగి ఇవ్వకపోతే ఎలా? ఇక్కడ ఏమైందంటే వాళ్ళు ఆ ఈజీగా చెరసల్లోకి వచ్చి కూర్చోలేదు. ఏం జరిగిందంటే జనాలు దొమ్మిగా వచ్చారు వాళ్ళ మీదికి. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి బట్టలు తీసివేయబడ్డాయి. వారిని బెత్తములతో కొట్టేవాళ్ళని, ఏదో రాళ్లతో కొట్టేది కాదు, బెత్తం దెబ్బ ఎప్పుడు తినేవాడు. ఒక్కసారి కూడా తిన్నా వాళ్ళు ఉంటుంది. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి, బెత్తం దెబ్బ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇట్లుంటుందని సమ్మగా, తీయగా, కమ్మగా. మీకు తక్కువ, మా ఉండేటి రోజుల్లో మీ దగ్గర చట్టాలు ఎక్కువైపోయి పిల్లలు కొట్టకూడదు రూల్స్ వచ్చినాయి. మా దగ్గర కొడితే మేము చదివే రోజుల్లో రక్తం కారాలి, రక్తం కనపడాలి, అచ్చు పడాలి. మళ్ళా గోడ కుర్చీలు, ఆ కుర్చీలు, ఈ కుర్చీలు వేయిస్తారు మమ్మల్ని.
మీరు బతికి పట్టకండి, బాగుపడ్డారు, స్వార్థ సేవ చేయండి, ఇంకా దీవించబడతారు. మీరు గమనిస్తే బెత్తంలో చెట్ట కొట్టబడ్డారు. పౌలు శీలల గురించి వాళ్ళు ఏదో జైల్లోకి వచ్చి సరదా కూర్చొని టైం వచ్చింది, ఆయన వచ్చాడు, ఎవరు జైలర్ వచ్చాడు, అడిగాడు, అడగంగా నేను విశ్వసించు, అది జరగల. అంతకుముందు చాలా జరిగింది. వాక్యం చెప్పేవాడు ఊరికే పోయి చెప్పడానికి కూడా కాదు, చాలా స్ట్రగుల్ అవుతాడు. మాకు కూడా తెలుసు. అయినా చెప్పమంటాం, ఎందుకు చెప్పమంటాం అంటే ఇలా దీవించబడ్డా, అయినా ట్రై చేయన్నా, మంచిది, ఆశీర్వాదం పడతాం. ఎంతగా శ్రమ పడతావో దేవుని కోసం, ఎంతగా నిలబెట్టబడతావో, ఎంతగా వెలుగొట్టబడతావో, ఎంతగా సమర్పించుకుంటావో, ఎంత విలువైనది నువ్వు సమర్పించుకుంటే విలువైన వాటిని దేవుడు ఇచ్చాడు. 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు అంతా అడగవచ్చు. 10 రూపాయలు ఇచ్చి నువ్వు దేవుని వాళ్ళంతా అడిగితే బాగుంది, మరి అది కాదు కదా. అట్లా చేయాలి, విలువైనది ఇవ్వాలి, అట్లాగే విలువైన పడగాలి. గొప్పదైన దేవుడు అని చెప్తున్నావు, గొప్పవైనవి ఇవ్వాలి. అది ఎవ్వరూ ఇక విలువ కట్టలేరు. అటువంటి ఇవ్వాలి మనం దేవుని కోసం. ఏమున్నాయి సార్, ఏవో ఉంటాయి, ఆలోచిస్తే తడతాయి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. పౌలు శీలలో ఊరికే వచ్చి జైల్లో కూర్చోలే. ఆ జైల్లో కూర్చొని ఆయన కాగానే రక్షించబడదావు అని చెప్పలా. అంతకుముందు చాలా అనుభవించినారు. ఆ జైల్లోకి రాకముందు వారు బెత్తం దెబ్బలు తిన్నారు. భద్రం ఇంకా వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టే వాళ్ళని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపల చెరసాలకి త్రోసి వారి కాళ్ళకు కొండ వేసి గుదిబండ అంటారు. గుదిబండ తగినటువంటి తెలుసా, పెద్ద పెద్ద రాళ్ళకి లింకేసేస్తారు. ఇక కదలటానికి ఉండదు. నీవు గమనించినావో లేదో, ఒక పక్క దోమలు కలిస్తే ఈ చైన్ వేసింటారు కాబట్టి గీక్కోవడానికి కూడా లేదు. అటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నువ్వు నేనైతే యేసుప్రభు ఎవరు నాకు తెలియదు, మాకు రక్షణ వద్దు, మేము క్రైస్తవులు కాదని చెప్పి మనం వెనక్కి వెళ్ళిపోతాం. చాలా సులువు కదా తప్పించుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు నిలబడేవాడే నిజమైన క్రైస్తవుడు. అలా ఉండదు. కానీ ఇక్కడ ఏం చేశారో తెలుసా, అవి ఏం పట్టించుకోలే. వాళ్ళు ఏం చేశారు, సింపుల్ గా పాటలు పాడి, కీర్తనలు పాడి ప్రార్థన చేస్తారు. అది అది నిజమైన పరిస్థితి. ఏ పరిస్థితి అయినా మార్పు చెందించబడాలి అంటే నువ్వేం చేయలేవు, నీ శక్తి సరిపోదు. కానీ ఒకటి ఉంది నీ దగ్గర, నీ ప్రార్థనా బలాన్ని ఉపయోగించుకోవాలి. నీ యొక్క స్తుతి ఆరాధన దేవునికి సమర్పించగలవు. అది చేస్తే చాలు, చెరసాల పునాదులు కాదలించి బయటకు తీసుకొస్తాడు. వాళ్ళు ఏం చేయలేదు పాపం, అక్కడ కూర్చొని పాట పాడుకుంటున్నారు. చెరసాల పునాదులు అదిరేలో తలుపులు పోయినాయి. ఇంకేం పోయినాయా, ఈ గుదిబండలు చైన్లు వేసి కట్టారు కదా కదలకుండా. ఏం అంత రాళ్ళు వేసి కడితే గుదిబండ అంటే తెలుసో లేదో మీకు, చాలా ఇంత పెద్ద పెద్ద బండరాడు. గుదిబండ అంటే ఐడియా ఉంది ఎవరికైనా? బండలు పెద్ద రాళ్ళు ఎత్తలేవు, జరపలేదు. నా లెక్కగా ఇట్లా జరపాలన్నా ఏ పని కాదు, అంత బరువు. అటువంటి వాటికి లింకేసి కట్టేసి, అటువంటి వాటిలో కూడా వాళ్ళు ప్రభువును ఆరాధించినారు, స్తుతించినారు, ప్రార్థించినారు. మరి ఇవన్నీ జరిగినాయి. ఇది వాళ్ళకు కొత్త కాదు. ముఖ్యంగా పౌలు వరకు 2వ కొరింథీయుల్లో చూస్తే 11వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే, 2వ కొరింథీయుల్లో 23వ వచనంలో వినివనమైన మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషంగా ప్రయాస పడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. ఇది ఒకసారి కాదు, పౌలుకి ఇది మామూలే. చెరసాలలో ఉంటిని అనేక మార్లు. రోమాలో ఉన్నాడు, కొరింథీలో ఉన్నాడు, ఇంకా చాలా చోట్ల ఉన్నాడు. సంవత్సరం ఉన్నాడు, 2 సంవత్సరం ఉన్నాడు, పక్కన పెట్టేది. చాలా చోట్ల ఆయన జైలుకి వెళ్ళొచ్చాడు. దేని గురించి? ఎవరిని చంపో, ఎవరిని ఇబ్బంది పెట్టో కాదు, స్వార్థ పరిచర్య చేసి అనేకులకు మంచిని బోధించి, అనేకులకు మానవత్వాన్ని బోధించి, అనేకులకు బ్రతకటం ఎలాగో మంచి విశ్వాసంతో దేవుని ప్రేమతో నింపబడి అనేటువంటి అంశాలను బోధించాలని. అది సర్వసాధారణము, అది సర్వసాధారణం. మనిషి ఎవరికి చెప్పిన వాడికి ఎత్తిన రాళ్ళు పడతాయి, పూలు పడవు. అయినా సిద్ధపడాలి. అదే నిజమైన బలమైన విశ్వాసము ప్రభువులో. మనము అది నేర్చుకోవాలి. చిన్న చిన్న కష్టాలకు కదిలిపోవటం కుదరదు. అలాంటి వాళ్ళం నిజమైన విశ్వాసము కాము. ఇక్కడ పౌలు ఏదో అక్కడ ఏదో వెళ్ళాడు జైలుకి అనేది కాదు. పౌలు శీలుకు మొదటిసారి మనకు తెలియదు, కానీ పౌలుకైతే అనేక పర్యాయాలు ఇక్కడ ఆయన చెప్తున్నాడు. అనేక పర్యాయములు చెరసాలలో ఉండి అపరిమితముగా అంటే మితము లేకుండా ఇన్ఫినిట్లీ అనేక మార్లు ఏమంటమ్మా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయం అంటే ప్రాణం అనుకున్నారు అన్నమాట. అయిపోయింది ఈయన జీవితం, అయిపోయింది ఈయన పోయాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళాడు. వెనక్కి వచ్చి భయపడి వెనక దాక్కోవాలి. ఆయన మళ్ళీ స్వార్థ పరిచర్య, ఆయన బాధ్యత అదే, ఆయన పని అదే. ఆయన అందుకే పిలువబడ్డాడు, దేవుని పని నిక్కచ్చిగా చేశాడు. అందుకే బలమైన దీవెన పొందుకున్నాడు. ఎక్కడ టైం లేదు, ఎక్కువ జైల్లోనే ఉన్నాడు పాపం. అందుకని పత్రికలన్నీ జైల్లో కూర్చొని రాశాడు.
చాలా రాశాడు కదా, పేతురు కంటే ఎక్కువ రాశాడు కదా. ఎందుకు సమయం ఫ్రీగా దొరికింది ఆయన కానీ ఫ్రీలో ఉన్నాడు. కానీ ఒక విషయం, ఆయన రాయటానికి సప్లై ఈ రోజుల్లో అంటే పెన్ను పేపర్లు, ఆ రోజుల్లో అవేవో ఇవ్వాలి, ఏమంటారు పొరలు పత్రాల మీద రాయాలి కదమ్మా, ఏమంటారు పెపరస్ అంటారు, పెపరస్ పొరలు, చెట్టు బెరడు మీద రాసేవాడు. అవన్నీ ఆయనకి ఎవరు సప్లై చేశారో తెలియదు, కానీ మొత్తానికి ఆయన చాలా పత్రికలు రాశారు. ఆయనకి ఆ ఫ్రీ టైం అంతా జైల్లో ఉండడం అనేక పర్యాయములు. అంతేకాదు, 1 తక్కువ 40 దెబ్బలు తించిని యూదుల చేత 5 మార్లు 1 దెబ్బ 40 దెబ్బలు 40 దెబ్బలు తిని, 3 మారు బెత్తలతో కష్టపడి తిని, 1 సార్లు రాళ్లతో కష్టపడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, 1 రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణాలలోనూ, నదుల వల్లనైనా ఆపదలలోనూ, దొంగల వల్లనైన ఆపదలలోనూ, నా స్వజనుల వల్ల, గమనించండి, సొంత ప్రజలు సొంత అన్నదమ్ముల వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. స్వజనుల వల్లనైనా ఆపదలలోనూ, అన్య జనుల వల్లనైనా ఆపదలలోనూ. సొంత వాళ్ళు ఆపదలకు నెడతారు, అన్ని జనులు ఆపదలకు నెడతారు. నువ్వు స్వార్థ పరిచయం ఆపకరా బాబు, అది దీవెన, నువ్వు వెళ్తూనే ఉండు. దేవుడు చూసుకుంటాడు. తెసాల పునాదులు అదిరించడం దేవుని పని, నువ్వు చేయాల్సిన పని ప్రార్థన, స్తుతి, ఆరాధన అంతే. ఇవో స్తుతులు, ప్రార్థన అంతే, దట్స్ ఆల్. అది కూడా నిండు మనసులో చేయాలి, పెదవుతో చేస్తే కుదరదు, నిండు మనసులో నుంచి రావాలి. నీవు అలాగ చేస్తే దేవుడు నిన్ను ఆదుకుంటాడు. తన ఉద్దేశం ప్రకారం తను చేయవలసిన పని దగ్గరికి నిన్ను నడిపించుకుంటాడు. పౌలు అంతగా ప్రేమకరంగా దేవుడి ఆశీర్వాదం పొందుకొని అక్కడ జరిగింది ఏంటి? దేవుని పని కోసమే వాడబట్టాడు. నా దగ్గర అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్యకార్యాలు ఉన్నాయని చెప్పుకొని ఆయన ఏదో చేసుకోవాలి, ఆయన చేసుకునే ఉద్దేశం లేదు ఆయనకి. కాబట్టి అంతా కూడా ప్రభువుకు మహిమకరంగా జరిగిపోతుంది. నువ్వు చేయాల్సింది ఏంటి? అది ఎటువంటిదన్నా కానీ, స్థలం ఏదైనా, సందర్భం ఏదైనా, ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఏం చేయాలి? ప్రార్థించడం, ప్రభువును వర్షిప్ చేయడం చేయాల్సిందే. అలా చేస్తే దేవుడు కదిలిస్తాడు, అన్ని రకాలుగా నీకు అనుకూలతలు ఏర్పాటు చేస్తాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. సముద్రంలోనూ ఆపదల్లోనూ, కపట సహోదరుల వల్ల ఆపదల్లోనూ, చూడండి ఎంత గొప్పగా రాశాడో. సొంత మళ్ళ చేత ఆపదలు ఉంటాయి, అన్యుల చేత ఆపదలు ఉంటాయి. కపట సహోదరులు అంటే సంఘం. నీ పక్కన కూర్చున్నాడు, విశ్వాసం నువ్వు నమ్ముతున్నావు, వాడు దొంగ విశ్వాసం ఏమిటో నీకు తెలియదు. అన్న ఈడ కాదు, ఆడికి పోదాం పాడాడు, కాసేపు బాగుంది, ఆడ అద్భుతాలు ఉన్నాయి, ఆ కాపరి చేయి పెడితే ఏదో కింద పడుతున్నారు, లేకపోతే గిచ్చ కొట్టుకుంటున్నారు, ఇవేమీ లేవు అనుకో. ఆ సంఘం మళ్ళీ దీంట్లో కూడా ఆడ పప్పన్నమే అన్న, ఈడ చికెన్ బిర్యానీ పెడతాడు అయ్యగారు. చాలా చోట్ల చూస్తూ ఉంటాం. మనం పెట్టం అందే వద్దని. ఎందుకు అవన్నీ పౌలు చెప్తున్నటువంటి మాటలు ఇచ్చి ఆయన పొందిన కష్టాలను చూస్తే మనం ఎంత, ఆయన చేసిన దాంట్లో వెంట్రుకపాటి కూడా మనం పొందుకుంటాం. మన శ్రమలు, మన కన్నీళ్ళు, మన కష్టాలు 1% కూడా సమానం కాదు. మరి వాడు చేసిన స్వార్థం మనం చేయమంటాడు దేవుడు నేనున్నాను అంటాడు. మీరు గమనిస్తే ఇక్కడ చాలా ఉన్నాయి, ఆయన పుట్ట కష్టాలు చదువుకోండి, చాలా ఉన్నాయి. తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ, బట్టలు లేకుండా గడపాల్సి వచ్చింది. ఇన్ని కష్టాలు పడి వాళ్ళు స్వార్థ సేవ చేస్తే, ఇప్పుడు మనం సంఘాలకు వచ్చి ఏసీ లేదు, సంఘాలకు వచ్చి వాటర్ లేదు, వాటర్ ఫిల్టర్ లేదు, కుండలో నీళ్ళు ఇస్తున్నాడు అయ్యగారు. బాబు ఎందుకు వస్తున్నావు సంఘానికి? నువ్వు లగ్జరీల కోసమా, లేకపోతే లైఫ్ స్టైల్ మార్చుకోవడం కోసమా? ఏసీ హాల్స్ కట్టించాలంటే మా వల్లే అడుగుతుంది కదా నాయన, మిమ్మల్ని అడగాలేమో, మేము కట్టించాలి మా వల్ల. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. సో జైలరు రక్షణ వారు, వాళ్ళ ఇంటి వారు. దీనికోసం పౌరశీలలు జైల్లో ఉన్నారు, ఎందుకంటే ఆయన జైలరు, ఆయనకు అప్పగించబడాలి జైలు. ఈ జైల్లోకి రావడానికి ముందు వాళ్ళు ఇంతగా శిక్షించబడి జైల్లోకి తీసుకొచ్చారు. అసలు జైల్లోకి వచ్చే సందర్భం ఎందుకు వచ్చింది? ఏం తప్పు చేసిన వీళ్ళు? మధ్యాహ్న సమయంలో 16వ వచనం చూస్తే, మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళుచుండగా, వీళ్ళు ఏమైపోయిందంటే మధ్యాహ్నం ప్రార్థన పోదాం. ఆ రోజుల్లో మధ్యాహ్నం ఉదయం ఏం లేదు, 3 మార్లు ప్రార్థించిరి, 7 మార్లు ప్రార్థించిరి, 77 మార్లు ప్రార్థించిరి అని మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? చర్చికి పోదామని బయలుదేరినారు. ఈ చర్చికి పోదామని బయలుదేరితే రోడ్డు మధ్యలో భూతోను దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ అమ్మాయి కనిపించింది. ఈ అమ్మాయి విషయంలో కూడా వాళ్ళు చూస్తే దయ్యము పట్టినదై సోదే చెప్పు. ఈ దయ్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే, స్వాతితో పోతుంటే ఇలా చూస్తుంది. ఇలా చూడగానే అంటే భూతో దయ్యం అన్నమాట. ఈ విషయంలో చూడగానే స్వాతి ఇట్ట, భవిష్యత్తు ఇట్ట, గతం ఇట్ట, అప్పుడు కింద పడిండే, అప్పుడు నీళ్ళలో పడిండే అని చెప్తుంది అన్నమాట. అని చెప్తారు.
దాని ప్రత్యేకత సోది చెప్పడం లాంటిది కాదు. సోది అంటే మళ్ళీ అది వేరు, ఈ పూతను దయ్యం పట్టింది ప్రత్యేకతలు వేరే అవుతాయి. ఈ పరిస్థితుల్లో ఆ దయ్యం పట్టినటువంటి అమ్మాయి కొంతమంది కంట్రోల్లో ఉండింది. ఈ కొంతమంది యజమానులు, ఈ యజమానులు ఏం చేశారు, ఆ అమ్మాయి అలా చెప్పి ఊరికే చెప్తారే ఈ 10 రూపాయలు లేకపోతే కష్టం నీకు అంట. భయపడిన స్వాతి ఈ 10 దగ్గర నిర్వహించిపోతారు. అంతే కదా, భవిష్యత్తు చెప్పే అన్ని చెప్తే సంతోషం వేస్తుంది కదా. ఇట్లా ధనం సంపాదించి పెడతా ఉండింది తన ఓనర్స్ అమ్మాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే సోద చెప్పడం చేత తన యజమానులకు బహులాభము సంపాదించున్న ఒక చిన్నమ్మాయి పాపం మాకు ఎదురుగా వచ్చాను. వీళ్ళు చర్చికి వెళ్తుంటే అమ్మాయి ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు కొంత దూరం వెంబడించిన వాళ్ళు కూడా ఏమని చెప్తుందంటే, ఈ మనుషులు అంటే ఈ సేవకులు, ఈ పౌలు శీల వీళ్ళంతా కూడా ఏమని చెప్తుంది, మహోన్నతుడైన దేవుని దాసులు అని. కానీ అంతే కదా, దయాలు కూడా దేవుని ఒప్పుకుంటాయని చెప్పాడు. మనందరికంటే ఎవరికి బాగా తెలుస్తాయి దేవుని విషయాలు? వాక్యం ఎవరికి బాగా తెలుసు? దేవునికి. ఏ వాక్యం ఎప్పుడు ఎట్లా తిరిగి కొట్టాలో తెలుస్తుంది. నేను ఇంకా పక్కకి వెళ్ళిపోయేలా చేస్తుంది బ్రహ్మపరచు ఆత్మ. కాబట్టి ఈ చిన్నది ఆ మాటలు అనగానే ఆ యొక్క దాసులకి అంటే ఈ పౌరులు వీళ్ళందరికీ కూడా దయ్యం పట్టుకొచ్చింది. అయ్యో అనిపించింది, చిన్నపిల్ల కదా, ఈ దయ్యం చేత ఎట్లా ఇప్పుడు ఇబ్బంది పడుతుంది, వాళ్ళెవరు ఈ పిల్లలు వాడుకుంటున్నారు, బాగా డబ్బు సంపాదించుకుంటున్నారు అనేసి దయ్యం ఉంటుంది. ఏమంటాడు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి, వీళ్ళ యొక్క వృత్తి ఏంటి, వీళ్ళ ప్రవృత్తి ఏంటి, రక్షణ మార్గం చెప్పేది. పౌలు వాళ్ళని ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు? రక్షణ మార్గం. అది ఆ అమ్మాయి కనిపెట్టి ఆ అమ్మాయి కేకలు వేసి చెప్తుంది, వీళ్ళు మీకు అందరికీ రక్షణ బోధిస్తారు, రక్షణ గురించి వినండి అని చెప్పి కేకలు వేసి చెప్తారు. దయ్యం పట్టిన వాళ్ళు కూడా స్వార్థ చెప్పగలరు, కానీ మనం చెప్పము. అంతే కదా, ఇప్పుడు ఆమె దయ్యం పట్టిన అమ్మాయి కూడా ఈ పౌలను శీలను గుర్తించి వీళ్ళు మహోన్నతుడైన దేవుని బిడ్డలు, వీళ్ళు రక్షణ మార్గం చెప్తున్నారు వినండి అని చెప్తుందంటే అది కూడా ఇండైరెక్ట్ గా స్వార్థ చెప్తుంది కదా. నువ్వు పెట్టు, లేదా పెట్టే వాళ్ళ మార్గాన్ని చూపించు. నువ్వు పెట్టవు, మార్గం చూపించవు. ఇది మనలో ఉన్నటువంటి లోపంలో చెప్తాం. అయితే ఏం జరిగింది, కేకలు వేసి చెప్పింది. ఆమె ఇలాగ అనేక దినములు చేయించుకున్నాను కనుక పౌలు వ్యాకుల పడి బాధ అనిపించింది. ఆయన ఏమి చిన్నపిల్ల ఎట్లా చేస్తుంది అనేసి బాధ అనిపించి ఆమె ఏం అడగలేదు. కానీ ఈయన ఆమె వైపు తిరిగి ఏం చెప్పాడు, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుతున్నానని ఆ దయ్యముతో చెప్పాను. అయిపోయాడు. దైవజనులు చాలా మంది ఏమనుకుంటారంటే ఊపాలి, కిందయ్యాలి, పడేయాలి, ఏం ఉండదు, అంత సీన్ ఉండదు. నిండు మనసుతో ప్రభా సాయం చేయి ఇలా అంటే అయిపోయాయి. అలాగని చిన్న ప్రార్థన పెద్ద ప్రార్థన అనేది కాదు, ఇంటెన్షన్, నీలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి భావన కరెక్ట్దే. అలా ఉంటే ఆశీర్వాదం. ఈయన ఏమన్నాడు, ఆ దయ్యం వల్ల ఈ పిల్ల ఇబ్బంది పడుతుంది కాబట్టి దాన్ని చెప్పేసాడు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏమైంది, దయ్యం వెళ్ళిపోయింది, ఆ పిల్ల బాగుపడింది. ఏమైంది ఇప్పుడు, సోద చెప్పే పవర్ పోయింది. సోద చెప్పే పవర్ పోయింది. ఇప్పుడు ఏమైపోయింది, ఆ యజమానులకు పైసలు రావాలి. అది వాళ్ళు చేసినట్ట. వాళ్ళు ఏం చేశారంటే ఈ పౌలు శీలను పట్టుకొచ్చి దొంగ నేరం మోపి వాళ్ళకి జరిగినటువంటి నష్టం. అందుకే కదా ఈ లోకంతో పాటు మీరు వారి దుష్టాలోచనలో వారి విడకపోవటం వల్ల వారు మిమ్మల్ని కొడుతున్నారు. వాక్యంలో స్పష్టంగా ఉంది. మనము వారి దుష్ట ఆలోచనలో పొందకపోవటం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు వచ్చి మనల్ని కొడుతున్నారు తప్ప వేరే ఉద్దేశాలు ఏం కాదు. దానికి వాళ్ళు ఏదో పేర్లు పెట్టుకుంటున్నారు, పెట్టుకొని వాళ్ళు ఏ పేర్లతో వాళ్ళకి ఏంటంటే మనల్ని కొట్టాలి అంతే. ఎందుకు కొట్టాలనే దానికి సవలక్ష రీజన్ చెప్తారు వాళ్ళు. అవి నిజమా కాదా అబద్ధమా అవసరం లేదు. లోకమంతా వాళ్ళ వైపు మనం ఏం చేయాలి కదా, దేవుడు మన పక్షాన ఉన్నాడు. వాక్యం ఆడటానికి కానీ యుద్ధము చేయటానికైనా దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఇది మనం గమనించుకోవాలి. ఈ దయపడ్డాడు పిల్ల అలా చేయటం చూసి ఆ యొక్క పాములు వ్యాపులు పడి బాధపడి అదేని గతించి పారదొలినప్పుడు అమ్మాయి బాగుపడింది. అమ్మాయికి ఉన్నటువంటి ఆ గుణం పోయింది. ఆ గుణం పోవటం వల్ల నష్టం ఎవరికి కలిగింది, ఓనర్స్కి. ఇప్పుడు వాళ్ళు ఎట్లయినా వీళ్ళను ఇబ్బంది పెట్టాలని తీసుకొచ్చి కంప్లైంట్ చేశారు. ఇప్పుడు కూడా పాస్టర్ల మీద, సంఘాల మీద, దేవుని బిడ్డల మీద దొంగ కంప్లైంట్లు పోలీస్ స్టేషన్లలో ఎన్ని ఉంటాయి మనం చెప్పలేము. ఏ ఒక్కదానిలో నిజం ఉండవు. కాకపోతే ఏంటంటే ప్రతిసారి వాయిదాలకు తిరగడం మీద బాధ. అది ఎలాగో నిరూపించబడితే ఎలాగో బయటపడుతుంది, కానీ సమయం పోదు. కనీసం అట్లన్నా బాధ పెట్టాం కదా అని వాళ్ళు సంతోషపడతారు అవతల వాళ్ళు. అంతే తప్ప వాళ్ళ వల్ల మనకి ఏమీ పెద్ద ఇబ్బంది ఏం కలగదు. వాయిదాలంతా తిరగలేక బాధపడాలి తప్ప ఇంకేం లేదు. మీరు ఇక్కడ గమనిస్తే పౌలు చేసినటువంటి ఒక అద్భుత కార్యం ఎంత బాగా దేవుని పనిలో వాడబడుతూ పోతున్నాడు. ఎక్కడో జైలరు వాడు వాడి కుటుంబం రక్షించబడడానికి స్టెప్గా దేవుడు తన బిడ్డలను నడిపించుకుంటూ అక్కడికి తీసుకెళ్తున్నాడు. వాళ్ళు అంత దూరం వెళ్ళి ఏం చేశారు అంటే వాటిని నీ బాధ్యత నా బాధ్యత అదే కదా.
వారి రక్షణార్థమై ఎన్ని శ్రమలు ఒక్కొక్క స్టెప్ అనుభవించుకుంటూ పోతూ ఉన్నారు. ఇటువంటివి ఎన్ని జరుగుతాయో. మన ఈ మధ్య నాకు ఒకసారి వాక్యం చెప్పే అవకాశం కలిగితే నేను అదే అన్నా. పండు ధన్యత. మా ఇంటికాడ మామిడి చెట్టు ఉంటుందండి. మామిడి పండు కాయడం ఒక ధన్యత అయితే, ఆ మామిడి పండు ఇంకొకరికి ఉపయోగపడడం ధన్యత. క్రైస్తవ జీవితం అంటే క్రైస్తవులుగా మనం ఇంకొకరికి ఉపయోగపడడం, వారిని ప్రోత్సహించడం, వారిని బలపరచడం మనం బాధ్యత. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. అందులో పాస్టర్స్ మీటింగ్లో ఎంతసేపు నాకేమిస్తారు కాదు, మనం ఇంకొకరికి ఏమిస్తున్నామని చూసుకోవాలి. డబ్బు రూపంలోనే కాదు, ఆత్మీయ రూపంలో కావచ్చు, ప్రేమ రూపంలో కావచ్చు. నన్ను నమ్మి వచ్చారు, నన్ను ప్రేమిస్తున్నారు. మీకు ఏం జరిగినా నేను ఖచ్చితంగా బయటికి చెప్పకపోయినా రెస్పాన్సిబిలిటీ నేను ఫీల్ అవుతాను. ఖచ్చితంగా నేను నా బాధ్యత ఇది అనుకుంటాను. వాళ్ళు నాకు ఇంత చేస్తున్నారు, నా బాధ్యత ఇది కదా అని. మీరు గమనించినట్లయితే అది కారణం. అసలు జైల్లోకి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు దమ్మి చేయలేదు, దొంగతనాలు చేయలేదు, ఇంకేం చేయలా. ఏం చేశారు? ఆ పూతోన దయపడేటువంటి చిన్నపిల్లలకి విడుదల చేశారు. ఆ విడుదల వల్ల ఎవరికి నష్టం కలిగింది? వ్యాపారస్తులకు నష్టం కలిగింది. ఆ వ్యాపారస్తులకు కోపం రావడం వల్ల వాళ్ళు ఏం చేశారు? దొంగ అభియోగాలు వాళ్ళ మీద పెట్టారు. వాళ్ళ మీద దొంగ నేరాలు మోపటం వల్ల వాళ్ళు ఏమైపోయారు? మేము చేయలేదని వాదించుకోవాలా. అవునా, సరే, ఎక్కడికి పోవాలి? పోయి పాటలు పాడుకుంటూ దేవుని ఒక్కొక్క స్టెప్ చూడండి. రక్షణ ఎవరికి కావాలి? జైలులకు కావాలి. రక్షణ జైలులకు కావాలంటే వాళ్ళకి ఎవరు అందుబాటులోకి రావాలి? వాక్యం అందుబాటులోకి రావాలి. వాక్యం అందులోకి రావాలంటే ఏం చేయాలి? వాక్యం చెప్పేవాడు కావాలి. వాక్యం చెప్పేవాడు ఎవరి చేత ఏర్పాటు చేయబడ్డాడు? దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. ఇది ఒక్కసారిగా వచ్చి ఏదో జరిగి పూజలు చేయబడినటువంటి స్త్రీ కాబట్టి అక్కడ ఏదో జరిగి ఆయన జైలుకు పంపించినటువంటి ఆ వ్యాపారస్తులతో మొదలైనటువంటి గొడవ కాదు ఇది. యాక్చువల్గా మొదట ఎక్కడ ప్రారంభమైంది? మొదటి అధ్యాయంలో మీరు చూస్తే పౌలు దెర్బేబునకు లుస్త్రకు వచ్చిన అక్కడ తిమోతిలకు శిష్యుడిని మొదలు పెడితే, ఇంకా మీరు 6వ వచనంలో చూస్తే ఆసియాలో వాక్యం చెప్పకూడదు పరిశుద్ధాత్మ వారి నాటకపరచలో వారు ఇంకో మార్గం కూడా ఇంకొకటికి ఎక్కడికో ఎలా ప్లాన్ చేస్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధాత్ముడి వల్ల ఆపేస్తారు. దేవుడు ఆపేస్తారు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. యోనా విషయంలో కూడా అదే జరిగింది. కాకపోతే అది బాగా జరిగింది అని మనకు బాగా తెలుసు. ఏంటంటే గొడవలు అటు ఇటు కావటం, ఇబ్బంది కావడం, చివరికి వచ్చి నేను దండం పెడతాను, నన్ను ఎత్తి సముద్రంలో వేయండి అనడం కదా. ఒకసారి సముద్రంలో ఏ పెడితే తప్ప వాళ్ళకి నిమ్మలత్వం తరగదు. మనం నష్టపోతే తప్ప అవతలవాడికి సంతోషం కలగదు. అప్పుడప్పుడు కొన్నిసార్లు నష్టపోవాల్సి వస్తుంది, ఇతరుల సంతోషం. ఇక్కడ మీరు గమనిస్తే ఆసియాకి వెళ్ళొద్దని ఆటంకపరిచాడు పరిశుద్ధాత్ముడు వాళ్ళని. అంతేకాదు మస్జిద్ దగ్గర వచ్చి బిథూనియాకు వెళ్ళటకు ప్రయత్నం చేసి అక్కడ ఆటంకపరచబడ్డారు. దేవుని ఉద్దేశం ఏమైంది? ఇక్కడికి రావాలి. ఇక్కడ జైలర్ కుటుంబం ఎదురు చూస్తుంది రక్షణ కోసం సిద్ధపరచబడింది. ఇక్కడ సిద్ధపరచబడి ఉంటే నువ్వు ఇక్కడికి పోతే ఎట్లా? మరి దేవుడికి వేరే వాళ్ళు లేరా? పౌలుసీలు లేరా? తిమోతి లేడా? ఇంకొకరు లేరా? చాలా మంది ఏమనుకుంటారంటే నేను కాకపోతే సంఘంలో స్వాతి ఉంది కదా, సమత ఉంది కదా, నారాజు ఉన్నాడు కదా. కాదు, నీకు చెప్పాడంటే నీకే చెప్పాడు. చాలా మంది ఏమనుకుంటారంటే మేము చేయకపోతే 100 మంది ఉన్నారు కదా, అది నీకే నష్టం, నీ ఆశీర్వాదం నువ్వే. వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ పౌలుసీలను మాత్రమే దేవుడు దానికి ఏర్పాటు చేశాడు. వాళ్ళని మాత్రమే సిద్ధపడి ఇటు పోవాలనుకున్నారు ఆపేశాడు, ఇటు తీసుకురావడం అక్కడ ఉన్నటువంటి జైలర్ దగ్గరికి పంపిలా. మొట్టమొదటి స్టెప్ ఎక్కడికి పంపించాడు అంటే 11 నుంచి మీరు గమనిస్తే ఎక్కడికి వచ్చాడు? ఒక దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే కొత్త ప్రాంతం కదా, ఎవరో ఉండాలి కదా, షెల్టర్ కావాలి, తిండి కావాలి. ఎవరో దొరికారు. నీకోసం దేవుడు వారిని సిద్ధపరుస్తాడు. ఎక్కడికి పోవాలా, ఎలా ఉండాలా, ఈ పుట్టకు పువ్వు ఎట్ట దొరుకుతుంది? ఆలోచించగరా బాబు. దేవుని నమ్ముకున్నావు, గొప్పనైన దేవుని నమ్ముకున్నావు. ఒకవేళ దేవుని కొరకు ఆకలితో ఉండవలసి వచ్చినా అది క్షేమమే, అది ఆశీర్వాదమే నమ్ముతా. దొరికితేనే ఆశీర్వాదమని అనుకోకు. అన్నం దొరుకుతుంది అనుకుంటే బిర్యానీ దొరికిందని కొంతమంది సాక్ష్యం చెప్తారు. అలా కొట్టుకోవాలనిపిస్తుంది. ఆ బిర్యానీ దొరకకపోతే కూడా సాక్ష్యమే అని నేనంటా. ఎవరికి అప్పగించారు? దేవుడు వాళ్ళని తీసుకొచ్చి కొత్త ప్రాంతంలో ఒక భక్తురాలికి అప్పగించాడు. ఆ భక్తురాలు ఏంటంటే చాలా భక్తి కలిగినటువంటిది. చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళ అవసరం చూస్తే, కాపరిగా నా అవసరం మీరు చూస్తే నాకేంటి, అన్నయ్యమే అనుకుంటాడు. అయ్యగారికి అప్పుడు ఏదైనా చేసి ఏమొస్తాయో అయ్యగారికి చేసి పెడితే అనుకుంటారు కదా. మరమ్మ అంతే కదా, అయ్యగారికి చేసి పెట్టి అయ్యగారికి చేసి ఏమొస్తుంది? ఇప్పుడు చూడండి, ఈ పౌలుసీలను ఆ కొత్త ప్రాంతంలోనికి ఎక్కడికో నడిపించింది. దేవుని ప్రణాళిక వీళ్ళకి తెలియదు. దేవుడికైతే ఆల్రెడీ చక్కగా ప్రణాళిక ఉన్నది, చక్కటి ప్లానింగ్ ఉన్నది. ఆయన తెలియక ఏది చేయడు, అన్ని ముందుగానే ఆలోచించి చక్కగా చేసుకుంటూ పోతాడు. ఎవరికి అప్పగించాడమ్మా? 14 వచ్చాడు.
అప్పుడు లూదియా అను దైవభక్తి గల స్త్రీ నిలుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచాను. ఎందుకు తెరిచినాడు? వాక్యం వినడానికి తెరిచినాడు, సేవకులకు ఆతిథ్యం ఇవ్వడానికి. అందుకని ఏం చేశారండి, ఆమెయు ఆమె ఇంటి వారిను బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేసిన నుండి అని ఏం తినాలి, ఎక్కడ ఉండాలి కదా. ఈ రోజుల్లో కాపరి అంటే ఎవరైనా వాక్యం తెలుసుకోవడానికి, వాక్యం చెప్పడానికి పిలిస్తే భయం. ఎందుకంటే నాకు హోటల్లో కావాలంటాడు, నాకు రోజు కింద కావాలంటాడు, ఇవన్నీ భయాలు పట్టుకుంటాయి. అందుకని మన జీవితంలో ఎప్పుడు వరకు బయటలో పిలవు. ఇక్కడ పౌలుసీలను దేనికోసం ఏర్పాటు చేసుకొని స్టెప్ బై స్టెప్ అటు పోనీయలేదు, ఇటు పోనీయలేదు, ఇటే వచ్చేటట్టు చేసుకున్నాడు. ఇటే వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ కొత్త ప్రాంతానికి వెళ్తే మనం అనుకుంటాం దేవుడు ఏం చేస్తాడని. ఎక్కడ లూదియా అనేటువంటి భక్తులకు అప్పగించాడు. వాళ్ళు బాప్తిజం తీస్తున్నాడు. ఫస్ట్ లూదియా కుటుంబం రక్షణలోనికి వచ్చింది వాళ్ళ. అంతేకాదు వాళ్ళకి సంబంధించినటువంటి పోషణ, అంటే ఈరోజు మా ఇంట్లో ఉండు, ఇప్పుడు పోచి ఇలాంటి పద్ధతులు, పరిస్థితులు దేవుడు వారి కొరకు ఏర్పాటు చేశాడు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఇదే ఇంట్లో ఉండి అప్పుడు చర్చికి వెళ్ళారు. ఆ చర్చికి వెళ్తే ఎంత పూతలు చేయబడినటువంటి పిల్లలు తీసుకున్నారు. అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళు చేసిన మేలను బట్టి ఎక్కడో ఇద్దరు వ్యాపారస్తులకు నష్టం జరిగేది. ఆ ఇద్దరు వ్యాపారస్తులు దొంగ కేసులు పెట్టారు. ఈ దొంగ కేసులను బట్టి జైలుకి వెళ్ళారు. ఊరికే వెళ్ళవా, దెబ్బలు తిన్నారు, బట్టలు లేకుండా పోయారు, ఇంకేదో చేశారు, బుద్ధి బండల చేత కట్టబడ్డారు. అంతా వెళ్ళి ఎక్కడి వారిమో వరంగల్లో దగ్గర పెసరాయ ఏందమ్మా పసరవల్లం. ఈ పసరవల్లం ఉన్న వరంగల్ తీసుకపోయి ఏ నెమ్మగానో ఉద్యోగించి కూర్చోబెట్టకుండా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ సంఘానికి అప్పగించి ఇక్కడ బాధ్యత నెరవేర్చి దేవుని ప్రణాళిక మీరు ఊహించుకుంటారు. అసలు మీకు కళలో కూడా ఇటు దర్శనం కలిగి ఉండదు. అంత చక్కటి ప్లానింగ్ చేస్తారు. డోంట్ వరీ. ఇప్పుడు నా కంటికి ఇది కనిపిస్తుంది, వీళ్ళు నన్ను ఇష్టపడడం లేదు, వీళ్ళు నన్ను ప్రేమించట్లేదు, వీళ్ళు నాకేం పెట్టి ప్రభు ఏదో సిద్ధపరచుకుంటాడు. బాబు ఎందుకు బాధపడదు? దాన్నే మనం దేవుడు అంటాడు, ఆత్మీయ దృష్టితో చూడండి అంటాడు. ఒక రాజు యుద్ధానికి ఏదో పరిస్థితులు వచ్చినాయి. దైవజనుడు ఉన్నాడు, దైవజనుడి సేవకుడు ఉన్నాడు. దైవజనుడి సేవకుడు ఏమో ఇచ్చి అనుకుంటున్నాడు. అయిపోయా వాళ్ళు వచ్చినారు, మనమేమో కొండ మీద ఉన్నాం, చుట్టూ చూడు, అట్ట చూడు, అడుగుడు రథాలు, ఇడ చూడు విల్లంబులు, ఇడ చూడు కత్తులు వచ్చినారు అంటుంటే ఆయన దైవజనుడు అన్నాడు, మరి పిచ్చోడా కళ్ళు తెరిసి కాదురా, కళ్ళు మూసి చూడ అన్నాడు. ఏమన్నాడు? కళ్ళు మూసి గుర్తుకొచ్చిందా? మీరు గుర్తుకొచ్చినా కళ్ళు నన్ను ప్రోత్సహించరు. అది నా బాధ. లైకులు కొట్టరు, కామెంట్లు చేయరు, ఆఖరి దెబ్బలు కూడా కొట్టరు. అది కూడా సంతోషపడతాను నేను. మీ చేతులు దెబ్బలు తిన్నాను అది కూడా భాగ్యం లేదు. ఏం కనిపించింది వాడికి? అరే కళ్ళు మూసుకొని ప్యాంట్ చూడ, నాకు ఇంకా చూస్తారు వాళ్ళలో అన్నాడు. అనగానే ఎవరి కళ్ళు మూసుకొని ప్యాంట్ చూస్తే ఏం కనపడింది? అగ్ని రథముల చేత పరులోకి సైన్యం తిరుగుతుందంట వాళ్ళ. నీకు కనపడదు, నీ పైన అగ్నిరథం ఉంది. నువ్వు ఇట్లా చూస్తే అగ్ని పడుతుందని దేవుడు ఆపినాడు. మనం విర్రలమై ఇట్లా చూస్తుంటాం కదా. అందుకని ప్రతి ఒక్కరి చుట్టూ ఒక ఏంజల్, దేవదూత ఉంటుంది. ఇవన్నీ గుర్తుకు రావు మనం. వాడు కొట్టగానే అని పోతాం మీదికి. నువ్వు పోకు, పక్కన ఏంజల్ ఉంది, పంపించు. ఏమవుతుందో కొడితే మంచి దెబ్బ తగ్గుతుందా, నువ్వు కొడితే దెబ్బ తగ్గుతుంది. పిచ్చేషాలు వేస్తాం మనం. ఈ పిచ్చేషాలతోనే చాలా రక్షణ మార్గాన్ని పోగొట్టుకుంటున్నాం మనం. 45 నిమిషాల మెసేజ్ని గంటన్నర చెప్పుకోవాల్సి వస్తుంది మీకు ఎక్కక. మళ్ళీ తప్పు నాదే ఎక్కదు. నిద్ర మత్తు, ఆ మత్తు, ఈ మత్తులు. ఒక మత్తు కాదు కదా ఇది లోపల, ఎన్ని మత్తులు. ఆ మత్తుల్లో పడి కొట్టుకోబోతుంది. ఎక్కడ పౌలు సీలలు వాళ్ళు అటు పోవాలంటే ఇటు పోవాలంటే ఆపిన దేవుడు ఇటు తీసుకురావడమే కాకుండా వారికి తిండి తిప్పల విషయంలో మొదట లుదియా కుటుంబాన్ని పరిచయం చేసి, లుదియా కుటుంబం రక్షణలో మంచి ఉదారంగు వ్యాపారం అంటే ఆ రోజుల్లో పెద్ద వ్యాపారం అండి, ధనవంతులు చేసేటువంటి వ్యాపారం. మరి అక్కడ వాడికి రక్షణ మార్గాన్ని చూపించి వారి బాప్తిజం తీసుకొని మళ్ళీ అక్కడ కూడా ఎంత పుష్టిగా కదా కాపరికి పెడితే ఆశీర్వాదం. అంటే మాకు కొంతమంది కాపర్లు ఉన్నారు, పూరి గుడిసెల్లోకి పోతాం, ఆడికి పోయినాక చికెన్ తేలేదన్నమాట. ఇబ్బంది అవుతుంది. ఆడికి పోయినా ఏది తగ్గిందో దానికి తగ్గినట్టు. కాబట్టి మన వారిని ఆశీర్వదించేస్తే దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. పౌలు సీలలు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పి అక్కడ ఉన్నటువంటి జైలర్ని, ఆ యొక్క కుటుంబాన్ని రక్షణ మార్గంలో చూసేటువంటి బాధ్యత.
దానికోసం ఇటు తిప్పి అటు తిప్పి నువ్వేమనుకుంటావంటే ఇత కాలు మీద కాలేసుకుంటే వాళ్ళు వస్తే నువ్వు వాకింగ్ చెప్తే అయిపోయానమాట. వాకింగ్ చెప్పేవాడు శ్రమ వర్ణన, వారిని నడిపించే నడుపుదల వర్ణనాతీతం అంత ఈజీగా. అలాగే మిమ్మల్ని నేను భయపెట్టట్లా, మీరు కూడా ఆ పనికే పిలువబడ్డారని చెప్తున్నాను. మిమ్మల్ని భయపెట్టి నువ్వు చెప్పకుండా సువార్త నీకు ఇబ్బంది అవుతుంది, నువ్వు కష్టం ఇవ్వలేదని నేను చెప్పట్లా. నీ కూడా ఎవరికైనా కూడా ఇది ఆ గొప్ప భాగ్యం. పౌలు శీలను ఎవరు నడిపిస్తున్నారు? మరి దేవుని చేత నడిపించబడడం మహా గొప్ప భాగ్యం కదండి. ఆ భాగ్యాన్ని పోగొట్టి మనిషి చేత నడిపించబడడానికి ఇష్టపడతాం మనం. ఆ కాపరంటో ఈ కాపరంటో వాడంటో మా అన్నంటో వాళ్ళు చెప్తుంటండి. మా అన్న మంచి ఆలోచనలు చెప్తాడు. నీకు ప్రార్థన మీద కంటే మీ అన్న మీద ధ్యాస చెప్తాడు. నీకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వస్తే అక్కసుతో ఐదు శ్వాసతో నీతో మాట్లాడుకోవడం మానేస్తాడు. మీ అన్న తెరలేదు ఇక్కడ డబ్బులు అంటే మా ఎవరికి డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఇటువంటి సిచ్యువేషన్ ఎవరు కాలేదు అని అనుకుంటారేమో. 10 రూపాయల కోసం కొట్టుకునే ఆనందంలో చూశాను. దేవుని నడుపుదల ఉన్నటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతే అసలు ఆనందం ఎట్లుంటుందంటే, అంత దుర్భరమైనటువంటి కఠినమైనటువంటి కఠోరమైనటువంటి చీకటి మధ్యరాత్రిలో దోమలు కుడుతున్నాయి, బుద్ధిబండలతో గట్టి వేయబడ్డటువంటి పరిస్థితుల్లో పౌలు శీలలు ప్రార్థిస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. ఎంత గొప్ప ఆనందం అండి. ఆనందం అనేది నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కాదు, ఇక్కడ నీకుంటే దమ్మును బట్టి వస్తుంది ఆనందం. ఇక్కడికి యేసు ప్రభు అంటే ఇంకెంత దమ్ము ధైర్యం ఉంటుందో మీకు తెలియక నేను చెప్పగలను. మీరు అందరూ మంచి జ్ఞానం అంది ఏమంటే మంచి అతి ఉంటారు, కానీ చాలా జ్ఞానవంతుడు. బాగా దేనికి భయం? స్వార్థ పరిచయం అంటే దేనికి భయం? దేనికి? గెలుచుకున్నదే అనుకో దేవుడు. నువ్వు ఒక పౌలు, నువ్వు ఒక శీలవు, నువ్వు ఒక ఫిలిప్పు. మీరు ఫిలిప్ కుమార్ గొప్ప దీవెనండి. అటువంటి దీవెనను మనం చేతుల ఏమంటారు బూడిదలో పోసిన పన్నీరులాగా చేసుకుంటాం. దయచేసి గమనించండి. ప్రభు ఒక పని అప్పగించాడంటే ఆ పని కూడా ఒక్కొక్కసారి చెప్తాడు నీకు, ఒక్కొక్కసారి చెప్తాడు. నీకైతే ఒకసారి చెప్తాడు, ఇకంటే నువ్వు కట్టుబడిపోవాల్సిందే. ఒక్కొక్కసారి చెప్పడు, ఇలాగైతే చెప్పను కూడా చెప్పలా, తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే స్టెప్ బై స్టెప్. ఎక్కడ మొదట లిథియన్ తీసుకున్నాడు, బయలుదేరంగానే అటు ఇటు పోతే 2 చోట్ల ఆపేసాడు. ఆ పక్క పోతే ఈ పక్క పోతే ఇటే. మళ్ళీ ఇటు పోయేటప్పుడు లిథియా కుటుంబాన్ని పరిచయం చేసినాడు, వారు రక్షణ మార్గంలోకి రావడానికి ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత భూతంలో పడినటువంటి ఆ చిన్న బిడ్డను బాగు చేయడానికి వాడుతున్నాడు. ఎవరిని? ఈ పౌలు శీలలే. ఆ తర్వాత వాళ్ళు కోపగించుకొని ఆ వ్యాపారస్తులు కేసులు పెట్టి వాళ్ళని ఏదో జైలుకి వేస్తే అప్పుడు కదా ఆ జయకరికి బయలు వాక్యం చెప్పింది. ఎన్ని చోట్ల చూడండి, అక్కడ జరగవలసిన కార్యానికి మధ్యలో 2 కుటుంబాలను కూడా రక్షణలో నడిపించారు. ఒకటి భూతులు దయ పెట్టేటువంటి చిన్న బిడ్డ, రెండవది లుదియా కొంచెం. నువ్వు ఒక దగ్గరికి వెళ్ళి నువ్వు ఒకరి కోసం కాదు, మార్గ మధ్యలో నేను ఎంతో మందిని బాగు చేయడానికి దేవుడు వాడుకుంటాడు. నా డెస్టినేషన్, నా గమ్యం వేరే ఉండవచ్చు, కానీ నన్ను నడిపించే మార్గం కానీ దేవుని చిత్తంలో ఉంటే అది ఆశీర్వాదకరమైనటువంటి మార్గం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎన్ని కుటుంబాలు ఈ రక్షణ మార్గం కొరకు కట్టుబెట్టాడుతూ ఉంటాయి. వాళ్ళకి తెలియదు, ఒకరు చెప్తే వినరు. మూర్ఖతతో కప్పివేయబడ్డటువంటి రోజులు. మంచి వాళ్ళు, ఇందులో అనుమానం ఏం లేదు. ఎవరు చేయడం వల్ల నేను మాట్లాడుతున్నది ఓన్లీ మీ బంధువుల గురించి, స్నేహితుల గురించి, మా బంధువుల గురించి, స్నేహితుల గురించి మాత్రమే. ఇతరుల గురించి, నమ్మని వారి గురించి, అన్ని గురించి నేను మాట్లాడడం లేదు. మొదటి నుంచి నా టాపిక్ స్వార్థ అన్నప్పటి నుంచి నేను మొదలు పెట్టింది నీ బంధువుల, స్నేహితుల విషయంలో మాత్రమే నేను ప్రకటిస్తూ ఉన్నాను. దాని దాడిన తర్వాత మిగతా వాళ్ళ విషయం చూద్దాం. నీ భర్త మార్గం చెందలేదా? నీ బాధ్యత ఏంటి? నీ భారం ఏమిటి? కన్నీటితో ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు నువ్వు? ఎట్లా మార్పు కోసం ఏం చేస్తున్నావు? కొన్నిసార్లు తెలియదు. దురాత్మ అలా పట్టేసి తాగుబోతాను తప్పని ఎవరికి తెలియదా? ఎవరికి తెలియదు కదా. తాగడం తప్పని ఎవరికి తెలియదు కదా. అందరికీ తెలుసు. అది వ్యర్థము, అది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, శరీరాన్ని కృంగదీస్తుంది అని అందరికీ తెలుసు. కానీ అది ఒక బలహీనత, అదొక దురాత్మ. మరి ఏం చేస్తున్నావు? ఈయన చెప్తే ఏంటంటే తాగొస్తాడు, ఆమ్లెట్ ఏమంటాడు. ఎట్లా వాక్యం ఎక్కడ చెప్తున్నావు నువ్వు? కూర్చోబెట్టుకుని వాక్యం చెప్పు. మరి ఏం చేస్తావు? తప్పదు కదా. వాక్యం చెప్పాలంటే నువ్వు ఇటువంటి పట్టుకునే. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఆ విధంగా దేవుడు ఆ కుటుంబాలను
దేవుని కృపను బట్టి రక్షణలో నడిపించుకున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి వాక్యాన్ని బోధించినారు. వాక్యం బోధించబడ్డ తర్వాత బాప్టిజంలోనికి వచ్చారు. విశ్వాసంతో కూడిన ఆనందంలోనికి ఆ యొక్క కుటుంబాలు నడిపించబడ్డాయి. విశ్వాసం అంటే ఆనందం ఉంటుందండి. విశ్వాసం అంటే ఎక్కడైతే అసూయ, ద్వేషం, కోపం, అనుమానాలు ఉంటాయో అక్కడ ఆనందం ఉండదు. ఆనందం ఉండదు. తప్పుల గురించి మాట్లాడడం లేదు నేను. మనం తప్పులు మామూలుగానే చేస్తాం, మనుషులు మనం. కానీ ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ దేవుని ఆనందం ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కష్టాలలో మనుషులకు కన్నీళ్ళు ఉండవని ఎక్కడ కూడా రాయబడడం లేదు. అన్నీ ఉన్నాయి. చీకటి గదిలో ఉన్నారు, బంధించబడి ఉన్నారు, వాసన వస్తుంది, దోమలు ఉన్నాయి, ఈగలు ఉన్నాయి, బొద్దికలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా పౌలు శీలలు పాటలు పాడారు, ప్రార్థన చేశారు. వాళ్ళకి ఇవేమీ పరిస్థితులు కనిపించలేదు. నీకు మాత్రం అది లేదు, ఇది లేదు. కొన్ని చోట్ల పెద్ద సంఘాలు అయ్యగారు మాకు వ్యాన్ ఇయ్యలేదు. ఈ సువార్త సేవ పోవడానికి నాకు వ్యాన్ ఇవ్వాలి. మేము ఈయన బండ్లు వేసుకొని పోలేడు. అలవాటు పడ్డారు ప్రజలు. సంఘాలు కూడా అలా తయారు చేశాయి విశ్వాసాలను. అలా చేస్తే సంఘం మంచిది అంటారు. లేకపోతే ఆయన కటువుగా చెప్తాడండి, ఇంకో చాలా కష్టం ఆ చర్చలు అంటారు. వాళ్ళు రారు, ఇంకొక రాని. దయచేసి జ్ఞాపకం పెట్టుకుంది. నీవు నుండి ఇంటి వాళ్ళు రక్షించబడ్డారు. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఒక్క మాట నేను చెప్పి ముగించేస్తానండి. రక్షణ నాగరాజు భార్య కాబట్టి, దేవుడు భార్యాభర్తలు శరీరం అన్నాడు కాబట్టి, నీలో సగభాగం కాబట్టి ఆమె రక్షించబడకపోయినా, నమ్మకపోయినా దేవుడు రక్షణ ఇచ్చేస్తాడు. నాగరాజు సంపాదించిందంతా భార్య పిల్లలకే కదా. ఎవరైనా ఖర్చు పెడితే ఊరుకుంటుంది రమ్మ. అంతే వంశపారంపర్యము. ప్రవేశంలో సంపాదించిందంతా నీకే, సంతోషానికి ఏం లేదు. జ్ఞాపకం పెట్టుకోండి, ఇది వంశ పారంపర్యము కాదు. నీది నీదే, మీ నాన్నది మీ నాన్నదే, మీ అమ్మది మీ అమ్మదే, నీ పిల్లలది నీ పిల్లలదే. వారు కూడా నమ్మి బాప్తిజం పొందినప్పుడు రక్షణ పొందుతారు తప్ప, తండ్రిగా నేను పొందాను కాబట్టి నా పిల్లలు కూడా రక్షించబడతారు. తప్పు. వంశ పారంపర్యంగా వచ్చే హక్కు కాదు ఇది. ఆస్తి హక్కు కాదు. అందుకంటే నేను పిల్లలు జాగ్రత్త, మా పిల్లలు జాగ్రత్త. ఎందుకంటే నీది వేరు, వాళ్ళది వేరు. ఇది జ్ఞాపకం పెట్టుకో. ఎవరిది వారిదే. ప్లీజ్ రిమెంబర్. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. నేను రక్షించబడ్డా, నేను ప్రార్థన చేస్తున్నా. అవును, వాక్యంలో ఉంది, నీవు నీ ఇంటి వారును. ఇక్కడ మీరు జైలర్ విషయంలో చూస్తే, నేను రక్షించబడ్డా, నాకు నమ్మకం కలిగింది, నాకు బాప్టిజం ఇవ్వండి అనలే. ఆయన ఏం చేసినాడు? ఇంటంతటిని పెట్టుకోవచ్చు, ఇల్లంతటిని పట్టుకొచ్చి పట్టు వినిపించాడు, బాప్టిజం ఇప్పించాడు. అప్పుడు వారి కుటుంబం అంతా ఆనందంతో నింపబడ్డది, విశ్వాసంతో నింపబడ్డదని చివరి మనం చూస్తాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం. దయచేసి జ్ఞాపకం ఎఫెసీలు 4:32 దయాక్షమ పొందాలని ఎప్పుడు కూడా వస్తుంది. కోపం చెప్పినవాడు ఇలా కూడా కోపం కదా వస్తుంది. కానీ దయా క్షమించడం, రెండు కూడా మన జీవితాల్లో ఉండి తీరాల్సిందే. ఉంటేనే మనం వారికి చక్కగా స్వార్థ చెప్పగలం. వాళ్ళు ఎదిరిస్తారు, వాళ్ళు వినరు, వాళ్ళు కోపగించుకుంటారు, వాళ్ళు వ్యతిరేకించే. ఈ రోజుల్లో నేటి తరాల్లో మంచోళ్ళే, పాపం చాలా మంచోళ్ళే. కానీ సమతకు భయం. రక్షించబడి ప్రార్థించమా, నేను సినిమా పోవద్దంటాడు. కొత్త థియేటర్లో అర్థం చేస్తాను, సినిమాలకు పోవద్దంటాడు, నిద్ర బొమ్మ తక్కువమంటాడు, పెట్టుకోవద్దంటాడు. బ్యాప్టిజం తీసుకున్నాక బలం తీసుకోవాలంటే తెల్లబడి వేసుకోవాలంటాడు. వద్దులే, నాకు బ్యాప్టిజం లేట్ చేద్దాం. ఈ రోజుల్లో ఇటువంటి ఆటంకాలు ఎక్కువ. ఇవి రూల్స్ ఎందుకు పెట్టారో ఎవరు పెట్టారో మనకు అర్థం కాదు. కానీ అసలైనవి ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి లేని ఆచారమదేల, బాండశుద్ధి లేని పాకమేల. పాత్ర సరిగా గడపకుండా దాంట్లో మంచి స్వీట్ చేసి పెడితే ఏం లాభం వచ్చా? దాంట్లో బలి పడింది కదా. ఆత్మశుద్ధి లేని. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. పూలు పెట్టుకోకండి, బొట్టు పెట్టుకోకండి, చట్ల ముక్కలు వేసుకొని కూర్చోాలి. అట్లా ఎందుకు కూర్చున్నావు స్టేజ్ చర్చిలో? ఒకటి నేను ఉండండి, మీరు అటు మీ ధ్యాస పోనీకండి, ఇక్కడే ఉండండి, చెప్పిన మాటలు వినండి, కొంచెం దేవుని మాటలు. ఇది ఓకే. తుమ్మావు, ఎందుకు తుమ్మావు? చర్చిలో తుమ్మొచ్చునా? మళ్ళీ దాని మీద 10 రీళ్ళు. ఆ పాస్టర్ ఏమో తుమ్మొచ్చు అంటాడు, ఈ పాస్టర్ తుమ్మొద్దు అంటాడు. మళ్ళీ డిబేట్లు. ఈ రోజులు అట్లా అయిపోయింది. చర్చిలో తుమ్మొచ్చా, డిబేట్ అన్నాం. ఆయన ఒకటి చెప్తాడు, ఈయన ఒకటి. ఇవన్నీ చూస్తుంటారు విశ్వాసం. దేవునికి వందనాలు, విశ్వాసం బట్టి దేవునికి వందనాలు. మీరు భయపడొద్దు, మిమ్మల్ని పాపమంచదు, మీరు దేవుని బిడ్డలు, మీరు రక్షించబడ్డారు, దేవుని దూతలు మీకు కావాలా ఉంటారంటే మీకు అర్థం కాదు. నేను ఎట్లా కూర్చున్నాడు? కాలికి నలుతాడు, దిస్తాడు, కట్టుకోలేదా? దిష్టి తీయించుకోవాలి అని భయపెట్టి రాత్రికి కళలు వస్తాయి అని చెప్పారు.
24 గంటలు చర్చిలో పడి ఉంటాం. ఎందుకంటే భయంతోనే నేను అట్లా చెప్పట్లేదు, నా వాక్యం అట్లుండదు. ధైర్యంగా ఉండండి. ఎక్కడున్నా మీరు దేవుని బిడ్డలు, దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు. అస్సలు మిమ్మల్ని భయంలో పెంచాలని నేను అనుకోవట్లా, భక్తిలో పెంచాలని అనుకుంటున్నాను. ఆయన తప్పు ఒప్పుకున్నది. భయపెట్టకపోతే ఎవడొస్తారన్నా అని చెప్పి పాస్టర్లు ఉన్నారు. అది చేస్తే భయం, అది చేస్తే నువ్వు ఏం చేస్తే భయపడవు. దేవుని బిడ్డవు, దేవుడు చూస్తుంటాడు. ఎన్ని చేసినా ఏమి చేసినా పాట ఒకటి ఉంది కదా, ఏమైనా అట్లే పాడుకోండి. దేవుని విషయంలో నేను ఏమి చేయడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నువ్వు చేయాల్సిన మాత్రం చేసి ఈ పని చేయకుండా మాత్రం నేను అన్నం తింటానంటే కూడా, పని చేయకుండా అన్నం తింటానంటే ఒప్పుకుంటావా? ఇదో ఉరికిస్తావా నెలనాడు? ఎందుకు అన్నదమ్ముళ్ళు లేకపోతే బంధువులు స్నేహితుల పిల్లలే కదా మీ దగ్గర వచ్చేది, అందరూ మనలే కదా. మరి దేవుడే ఎందుకు చేయాలి? పిల్లలని ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఏమనంటే దశంభాగం ఇస్తుంటా, నేను కృతజ్ఞతార్పణ ఇస్తుంటా. కృతజ్ఞతార్పణ సీట్లు తెస్తారు, మాకేమి ఇస్తారు మీరు పాస్ అయితే? దేవునికి ఏమై కృతజ్ఞతార్పణ ఇస్తారు? దేవుని మాట, దేవుని పని చొప్పున, దేవుని చిత్తము చొప్పున నడిపించబడి ఆశ్రయించబడతాం. ప్రేమకు అర్హులు వారిని సైతము ప్రేమిస్తారు. ఇది నేను ఈరోజు పెట్టాను, మీకు గ్రూప్లో పెట్టిన మాట ఇది. ప్రేమకు అర్హులు కాని వారిని సైతము ప్రేమించాలి. అప్పుడే మనం స్వార్థ పరిచయం చేయగలం. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. నేను ఎక్కడో జైలు అయ్యా చెరసాల నాయకుడు రక్షించబడడానికి నీవు పౌలు స్త్రీలను ఆ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఎలాగ వాడిని సెట్ చేసుకుంటూ వచ్చావో మేము ఈరోజు గమనించినాం. అది మా బాధ్యత అయి ఉన్నది, మా పని అయి ఉన్నది. దాని ద్వారా మేము మా కుటుంబాలు దీవించబడతాం, ఆనందుకుంటాం. అయ్యా అటు పనిలో మమ్మల్ని వాడుకోమని వేడుకొచ్చున్నాం. అయ్యా మా మాటల కంటే మా యాక్షన్స్, మా క్రియలు విశ్వాసంలో వట్టిగా ఉంటే పనిచేయదు. క్రియలతో కూడిన విశ్వాసం ఆయన మంచిదని వాక్యం సమర్పిస్తుంది. కాబట్టి అతి ప్రేమపూర్వకమైనటువంటి క్రియల ద్వారా మమ్మల్ని అర్హులుగా లెక్కించమని, అతి ప్రేమలో మమ్మల్ని నిలబెట్టి దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం. ఆమేన్.